మంచిది. మనం ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్తలో 4వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 27 నుండి 30 వరకు నేను చదువుతాను, గమనించండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి, గాని నీకేమీ కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణయు, ఆ తదుపరి కాలంలో మా పక్షముగా ఆ నీ ప్రియ కుమారుని ద్వారా జరుగుతున్న విజ్ఞాపన ద్వారా నేటి వరకు మేము మా రక్షణ ఆనందములో కొనసాగుచు నీ కొరకు సాక్షులుగా ఉండడానికి నిలబెట్టబడ్డాము. దాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీడిఎం చర్చెస్ ప్రభు ఈ ప్రాంతంలో ఈ బెల్ట్ అంతా ఆయన చేయుచున్న పరిచర్య కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం గొప్ప వార్షికోత్సవంగా ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసుకున్న ఈ స్థానిక సంఘాన్ని బట్టి, దైవజనులను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము కలిసి మీ నామమును ఏకముగా గొప్ప చేయొచ్చు. ఈ ఆరంభ దినములోనే మీరు మాకు అనుగ్రహించిన వాక్య ధ్యాన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడైన తండ్రి, కృతజ్ఞతాస్తులతో మేము వాక్య సందేశాలు ఆరంభించుకొనిచుండగా ఇప్పటి వరకు గాన ప్రతిగానములతో నీ బిడ్డలు వాయిద్యములతో కూడిన సంగీతంతో కూడిన ఆరాధన చేసి ఉండగా ఉన్నతంగా ఉన్నట్లు మీ వాక్యము చేత గొప్ప పరిచర్య ఇక్కడ జరుగునట్లు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం. వచ్చిన దైవజనులు, విశ్వాసులు, యవనస్తులు అందరిని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చదవబడిన వాక్యమును నీ దాసుని నన్నును మీ హస్తగతం చేసుకుంటూ కృతజ్ఞతాస్తులతో మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి మనం ఎలాగో వచ్చాము కనుక దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధాశక్తులు కలిగి ఉండండి. అలాగే అటు ఇటు లేచి తిరగడం, మాట్లాడుకోవడం, అశ్రద్ధగా ఉండడం అనే లక్షణాన్ని మనము విరమించుకొని, అలాగే సెల్ ఫోన్లు కూడా అవి స్విచ్ ఆఫ్ చేసి, వాటి వల్ల మీకు, మీ ప్రక్క వారికి, నాకు కూడా అంతరాయం కలగకుండా మీరు సహకరించాలని మనవి చేస్తున్నాను. మనమందరం బాగా ఎదిగినటువంటి ఒక స్త్రీ జీవిత ఉదంతం గురించి ఈ 4వ అధ్యాయం అంతా వివరించబడి ఉంది. ఆ స్త్రీ పేరు లేదు, కానీ ఆమె ఏ జాతికి చెందిందో ఆ పేరుతో సమరయ స్త్రీ అని ఆమెను పిలిచారు. సమరయులు యూదుల నుండి మరి యూదేతరులతో వివాహాలు చేసుకోవడం వల్ల పుట్టినటువంటి పిల్లలుగా, శంకర జాతిగా
కొన్నిసార్లు దాయాదులుగా కూడా వారిని మనం వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఆ సమరయ స్త్రీ యొక్క సంగతులను మనం చూస్తున్నాం ఈ రాత్రి. చాలా కాలం క్రితం హడ్సన్ టైలర్ అనేటువంటి గొప్ప భక్తుడు ఒక మిషనరీగా చైనా దేశం వెళ్ళి గొప్ప సేవ చేసినటువంటి ఆ దైవజనుడు సమరయ స్త్రీ వలె నేను సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 4వ అధ్యాయం చదివినప్పుడు ఆమెను మాదిరిగా పెట్టుకుని చైనా దేశం వెళ్ళినట్లుగా ఆయన వ్రాసుకున్నారు. ఇందులో ఉన్న శిష్యుల కంటే ఆ సమరయ స్త్రీలో ఉన్న ఆత్మల భారాన్ని ఆయన చేపట్టి చైనా దేశానికి వెళ్ళారు. ఆయన ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన తోటి ప్రయాణికులు వారు చైనా దేశం ఎందుకు వెళుతున్నారో ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన వంతు వచ్చినప్పుడు మీరెందుకు వెళుతున్నారని ఆయన అడిగారంట. అప్పుడు యేసుక్రీస్తును గూర్చిన సువార్త చైనా దేశానికి ప్రకటించాలని వెళుతున్నానని చెప్పారు. అప్పుడు వాళ్ళు హేళనగా ఇలా అన్నారంట, మీరు చైనా దేశం వెళ్ళకపోతే యేసుక్రీస్తు మీరు చెప్పకపోతే చైనా దేశంలో ఉన్న ప్రజలందరూ నశించిపోతారని మీ ఉద్దేశమా అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నారు, నేను వెళ్ళి సువార్త చెప్పకపోతే నశించిపోతారేమో అని కాదు నేను వెళ్ళడం, వాళ్ళు నశించిపోయారనే వెళుతున్నాను అన్నాడట. కనుక ఈ స్ఫూర్తి, ఈ గొప్ప భారము ఆయన ఎక్కడి నుంచి పొందాను అంటే సమరయ స్త్రీ నుంచి పొందానని ఆయన వ్రాసుకున్నారు. కనుక రాత్రి మనం ఒక మహోన్నతమైన వ్యక్తిని గురించి ధ్యానం చేస్తున్నాం. ఒక్కలోట గురించి కాదు, చెడిపోయిన స్త్రీని గురించి కాదు మనం ధ్యానం చేసేది. ఒక గొప్ప మిషనరీ పరిచర్యకు స్ఫూర్తిని కలిగించిన సమరయ స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నిజానికి సమరయ స్త్రీ అన్న వెంటనే ఆమె చెడిపోయినదని, ఒక కొలటని, ఊరి వెలుపల ఒక వ్యభిచారిగా జీవిస్తున్నదని, 5 చేసుకుని వదిలేసిందనే మాట నిజమే, ఇవన్నీ నిజమే. కానీ ఆమె జీవితంలో మరొక కోణం ఉన్నదని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. అది మనకు ఉపయోగకరం. ఆమె చెడిపోయింది, ఆమె వ్యభిచారి, 5 భర్తలు విడిచిపెట్టింది. వీటి వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఈ మాటల వల్ల మనం నేర్చుకునే పాఠాలు ఏమీ లేవు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమెను ఉంచడం, ఆమె చరిత్ర కూలంకుషంగా మనం తెలుసుకుని ఆమె ఎంత చెడిపోయిందో దాని మీద మనకు ప్రశ్నాపత్రం వస్తే ఆమె ఎంత చెడిపోయిందో మనం రాస్తే ఒక బిట్ క్వశ్చన్ ఇచ్చి సమరయ స్త్రీకి ఎందరు భర్తలు అరిచి కింద 3 1 4 5 అలాగే మనకు ఆప్షన్స్ ఇస్తే ఎవరు 5 టిక్ పెడతారో వాళ్ళకి మార్కు పడ్డట్టు మనకేం పేపర్ ఎవరు ఇచ్చేది లేదు. మనం టిక్ చేసి మార్కులు సంపాదించుకుని పాస్ ఫెయిల్కేమీ ఈ గ్రంథంలో ఉంచలేదు. దేవుని వాక్యంలో మనం ఉన్న వారందరి యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారి జీవితాలు గురించి మనము క్షుణ్ణంగా చదివి వారి జీవితంలో నుండి మన జీవితం ఎలాగుందో తెలుసుకోవడానికి వాటిని చదవాలి. వారి జీవితం ఎలాగుందో తెలుసుకోవడం వలన మనకు ప్రయోజనం లేదు, అవసరం కూడా లేదు. అబ్రహాము చరిత్ర అంతా నోటికి చెప్పేస్తారు చిటికల మీద అంటే ఏం ప్రయోజనం లేదు. అందులోంచి నీవేమి నేర్చుకున్నావు అనే పాఠం మనకు కలగకపోతే మనం బైబిల్ చదవలసిన పని లేదు. బైబిల్ స్టడీ వితౌట్ అప్లికేషన్ ఈజ్ అన్ అబార్షన్ అన్నాడు భక్తుడు. దేవుని వాక్యాన్ని మనం చదివి దాన్ని మనం అన్వయించుకోకపోతే అది ఒక గర్భస్రావము. ఒక స్త్రీ గర్భవతి అయి గర్భం పోయింది,
అబార్షన్ అయింది అంటారే, అది ఎంత బాధాకరమైన వార్తో, ఎంత నష్టమో కష్టమో. దేవుని వాక్యం చదివి దాన్ని మనం సరిగా అన్వయించుకోకపోతే అటువంటిదని ఆయన పోల్చారు. అప్లికేషన్ ఈజ్ హార్డ్ వర్క్, చాలా కష్టం, దాన్ని మనం అన్వయించుకోవడం కష్టం. చదవమంటే చదువుతాం, బైబిల్ ఎన్నిసార్లు అయినా చదువుతాము, కానీ మనం అందులో ఎంత నేర్చుకున్నాం, ఎంత మనం అన్వయించుకున్నాం అన్నది చాలా స్వల్పంగానే కనబడుతూ ఉంటుంది. ఒక ఆయన ఇలాగన్నాడు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు పిఠాపురంలో. నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను, ఆయన సాధారణ కలుసుకోవడానికి ఆ చర్చిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన కలుసుకోవడానికి వచ్చారు. వచ్చి మాట్లాడుతున్నారు, మీ హైదరాబాదు నుంచి ఒక ఆవిడ వచ్చిందండి, బైబిల్ 44 సార్లు చదివాన్ని సాక్ష్యం చెప్తే నాకు సిగ్గయిందండి, కనీసం బైబిల్ నేను 22 సార్లన్నా చదివి చావాలనుకుని తీర్మానం చేసుకున్నానండి అన్నాడు. ఆమె 44 సార్లు చదివింది, నేను 22 చదవకపోతే ఎందుకు బ్రతుకు అనుకున్నాను అని ఆయన చాలా సన్నిహితంగా చక్కగా మాటల్లో మాట చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఇప్పటికి ఎన్నిసార్లు చదివారేంటి అన్నాను. అంటే 4 సార్లు కంప్లీట్ అయిందండి, 5వసారి ఇప్పుడు నిర్గమాకాండం దాటిపోయాను అని చెప్పారు. సరే 4 సార్లు అయితే పూర్తిగా చదివారు కదా, ఈ 4 సార్లు చదివిన తర్వాత మీరు నేర్చుకుని మార్చుకున్న ఓ 4 విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్నాను. అబ్బాయి అంతవరకు రాలేదని అంటున్నాడు ఆయన. చాలా మంచివాడు, ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్, గైస్టెడ్ హెడ్ మాస్టర్ ఆయన. కానీ బైబిల్ చదవడం, ఎన్నిసార్లు చదవడం, ఎన్నిసార్లు చదివితే నేను ఎక్కువగా చదివినట్లుగా తృప్తి ఉంటుంది అనుకుని చదువుతున్నాడు. అప్పుడు నేను ఆయనతో ఇలా చెప్పాను, దేవుడు బైబిల్ను మనకు చదవడానికి ఇవ్వలేదు, నడవడానికి ఇచ్చాడు. మరి చదవమని కూడా బైబిల్లో ఉంది. ఎందుకు చదవమని రాస్తుంది? మనం ఎందుకు చదవాలి అంటే మనం ఎలా నడవాలో తెలుసుకోవడానికి. నడవడం అనేది మనకు వీలు కాకపోతే చదవవలసిన అవసరం ఏమీ లేదు. బైబిల్ ఎన్నిసార్లు చదివామని నేను అడిగేవారు ఎవరు లేరు. దేవుడైతే అసలే అడగడు. అప్పుడప్పుడు ఏదో మన సంఘ పెద్దలు, కాపర్లు, మన మెంటర్స్ అడుగుతారు, బైబిల్ చదువుతున్నావా, ఇప్పటికి ఎన్నిసార్లు చదివావా అని అడగొచ్చు మనల్ని ప్రోత్సహించడానికి. కానీ అది ర్యాండమ్ స్టడీ. బైబిల్ ఎన్నిసార్లు చదివినా బైబిల్ ముగిస్తావు. సంవత్సరం ఒకసారి బైబిల్ చదవాలనే టైం టేబుల్ ఉన్నాయి. సంవత్సరం దాని ప్రకారం చదివి బైబిల్ ముగిస్తావు, కానీ నీ జీవితంలో ఏ కార్యం ప్రారంభం కాదు. బైబిల్ నీ లోపల అన్వయించబడాలి. ఒక గొప్ప మాట వాక్యములో కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. ఈ తల కింద పెట్టి పడుకునేది కాదు, ఇది చేత్తో పట్టుకుని ఏదో పక్కలో పెట్టుకుని మాకు దీవెన దొరుకుద్ది అనుకునేది కాదు. ఈ తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు. నేను బైబిల్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాను. అక్కడ ఈ పేపర్స్ అన్ని ప్రింట్ చేసి అలాగా వేసేసి దాని మీద నడుస్తున్నారు వర్కర్స్ అందరూ. వాళ్ళు నడుస్తున్నారు దాని మీద. కాబట్టి తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు. ఇవి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయినవి కనుక ఇవి ఒక పుస్తకంలో ఉంటే సరిపోదు. అవి మన హృదయంలోనికి వస్తేనే మనం దేవుని వాక్యాన్ని చదివినట్లు. బైబిల్ చదవడం భక్తి భావం. ఎన్నిసార్లు చదవడం, ఎన్నిసార్లు చదివితే అంత భక్తి ఉన్నట్లుగా లెక్కలేసుకుంటూ ఉంటారు. భక్తికి పరలోకంలో బహుమానం ఉండదు. అసలు భక్తి పరలోకం కూడా వెళ్ళదు. మన భక్తి ఇక్కడ కొరకే. మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించే జీవిత కాలంలో మన జీవితం దేవునికి ఇష్టంగా ఉండడానికి ఒక భక్తి భావం, భక్తి విధానంలో మనం సాగుతాం. మన భక్తి పరలోకం చేరదు, భక్తికి పరలోకంలో బహుమానం ఉండదు. అయితే భక్తి ఎందుకు చేయాలి మరి మనం అంటే మన ఆత్మ పరలోకం చేర్చబడడానికి.
మనం ఈ లోకంలో మరణిస్తాము, మన ప్రభు సన్నిధిలోనికి చేరడానికి ఈ భక్తి మనకు అవసరం. నేను రాకెట్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మరోసారి వెళ్ళాను. అప్పుడు దాని రాకెట్ ప్రయోగ కేంద్రంలో చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు క్రిస్టియన్స్ ఒకళ్ళు ఉండి, ఇంకా పెద్ద ఆయన పర్మిషన్ తీసుకుని కొంచెం నన్ను లోపలికి తీసుకెళ్ళి మరీ డీటెయిల్డ్గా చూడడానికి తీసుకెళ్ళాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాకెట్ తయారవడానికి 550 కోట్లు అయినాయి అంట. నేను చూసిన రాకెట్, ఆ సమయంలో ఉన్న రాకెట్ 550 కోట్లు ఖర్చు అయ్యేది. దానికి 650 టన్నుల బరువున్న రాకెట్. అది 76 మీటర్లు ఎత్తుంది. అది ఆ టిప్కి వెళ్ళాను నేను. రాకెట్ నెంబర్ చివరి భాగాన్ని తీసుకెళ్లారు. పెద్ద ఆయన ఉన్నారు కనుక రికమెండేషన్ మీద ఎలవ్ చేయరు సాధారణంగా సివిల్ పీపుల్ని. తీసుకెళ్ళారు. అంత ఎత్తు, అంత బరువైన రాకెట్, అన్ని కోట్లు ఖర్చు పెట్టబడిన రాకెట్. అది ఎందుకు ఇంత దాన్ని చేశారంటే, దాని మీద చిన్న శాటిలైట్ పెడతారు. ఇంత ఈ పులిపీట ఎంత ఉందో అంత శాటిలైట్ పెడతారు దాని మీద. దీన్ని తీసుకెళ్ళాక చేశారు దాన్ని. అది చంద్రమండలం వెళ్ళడానికి కాదు, ఇది చంద్రమండలం వెళ్ళాలి కనుక ఈ రాకెట్ ప్రయోగించినప్పుడు అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. బహుశా ఆ రోడ్డు దగ్గర నుంచి మీ చర్చ దూరం వెడల్పుగా చాలా పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో చాలా డిగ్నేటర్స్, సైంటిస్టులు, తర్వాత మినిస్టర్స్, ఇంజనీర్స్ తదితరమైన వాళ్ళందరూ కూర్చుంటారు. ఎవరి కంప్యూటర్ ఉందో వాళ్ళు కూర్చుంటారు. దీన్ని ప్రయోగించినప్పుడు అది పైకి వెళ్ళిపోతూ ఉంటుండగా అలా ఊపిరి బిగబట్టి చూస్తుంటారట వాళ్ళు. అది ఎప్పుడైతే పైకి వెళ్ళి ఈ శాటిలైట్ను ఆ ఆర్బిట్లో, ఆ కక్షలో అమర్చేసిందో, అందరూ లేచి చప్పట్లు కొట్టి సంతోషంగా ఒకరినొకరు కౌగలించుకొని మరి దండలు వేసుకుని ఆ సైంటిస్టులకి వారిని సన్మానించి షాలు కప్పి ఏదేదో గందరగోళం చేస్తూ ఉంటారు. అది లోపలికి వెళ్ళిపోయింది, ఆర్బిట్లోకి వెళ్ళింది అన్న తర్వాత. అయితే ఈ రాకెట్ ఏమైంది, దాన్ని ఎవరు చూడరు, దాని గురించి ఎవరు ఆలోచించరు. 76 మీటర్ల ఎత్తు, 650 టన్నుల బరువు, 550 కోట్లు ఖర్చు అయింది. కానీ అది ఏమైందని ఎవరు పట్టించుకోరు. దానికి కింద లాంచర్స్ ఉంటాయి, దాంట్లో బ్లాస్ట్ చేస్తారు, పైకి వెళ్తుంది. బూస్టర్స్ ఉంటాయి ప్రక్కన, వాటి రిమోట్తో పైకి పంపిస్తుంటారు. ఇవన్నీ చాలా కాస్ట్లీ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా. కానీ ఆ రాకెట్ ఏమైంది అని ఎవరు కూడా ఆలోచన చేయరు. ఇది సరిగా అందులోకి వెళ్ళి దాని పని ప్రారంభించిందా లేదా, ఆ రెక్కలు విప్పుకుందా లేదా, కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా, దాని మీద వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా. కనుక మన భక్తి రాకెట్ లాంటిది. అది ఈ మన ఆత్మ అనే శాటిలైట్ను దేవుని రాజ్యములో చేర్చు వరకు మన భక్తి మనల్ని సిద్ధపరచాలి, ఆ రాజ్యం వరకు మనం సిద్ధపరచాలి. కనుక బైబిల్ ఇన్నిసార్లు చదివాను అని చదవడం కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత నువ్వు అన్వయించుకున్నావు. నీ పాదములకు దీపం, నీ త్రోవలకు వెలుగు. దేవుడు తన వాక్యాన్ని మన పాదాల దగ్గర పెట్టాడు. తలకాయలో కాదు పెట్టింది, మెదడులో కాదు, పాదాల దగ్గర పెట్టాడు. దాని ప్రకారం నడువు అంటున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, నేర్చుకోవాలి. కానీ కథలు కాదు, సమరయ స్త్రీ కథ కాదు మనం నేర్చుకునేది, మరో కథ కూడా కాదు. ఇక్కడ ప్రభు చేత మీద రేపు రాత్రి మరో స్త్రీ గురించి కూడా నేను మీకు చెబుతాను. ఈ కథలు కాదు మనం నేర్చుకునేవి. వారు ఒక అర్థంలాగా మనకున్నారు. వారి జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవలసి ఉంది. ఆ విధంగా సమరయ స్త్రీ జీవితాన్ని ఈ రాత్రి మనం చూద్దాం. మన భక్తితో బైబిల్ చదవడం కాదు, భక్తితో రావడం, భక్తితో కూర్చోవడం, తర్వాత మీటింగ్కి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్తో వెళ్ళడం కాదు. భక్తి పరలోకి వెళ్ళదని చెప్పినప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. చెప్పండి, బైబిల్ పరలోకంలో బైబిల్ ఉంటుందా? ఉండదు. పరలోకంలో ప్రార్థన ఉంటుందా? పోనీ ఉపవాసం ఉంటుందా? ఉండదు.
పరలోకంలో చందాలు ఉంటాయా, దశభాగాలు ఉంటాయా? ఉండవు. మరి ఎక్కడ పోతేనే మంచిది, ఇక్కడ ఎందుకు ఈ గోల మనకి? కనుక ఇదంతా భక్తి, ఇదంతా మనం చేయాలి. అంతా చేయాలి మనం తప్పనిసరిగా. ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యం అనుసరించి నడవడానికి కొన్ని పరీక్షలు వచ్చినా వాటిని జయించడం, వాటిని అధిగమించడం, అందరూ చేత ఆరడిపడినా, అందరి చేత వెక్కిరింపబడినా మనము వాటిని లెక్క చేయక దేవుని వాక్య చిత్త ప్రకారం మనం జీవించడం, ఈ లోక మర్యాదలు అనుసరించకపోయినందువల్ల ఎందరో మనల్ని వెక్కిరిస్తారు, వెలివేస్తారు, మనలను తృణీకరిస్తారు, ద్వేషిస్తారు. ఇవన్నీ మన భక్తిలోని భావాలంతే. ఇవన్నీ కూడా భక్తి, ఇదంతా మన భక్తి. ఇదేది పరలోకం వెళ్ళదు. ఇదంతా ఎందుకంటే ఆ శాటిలైట్ ఆ కక్షలోకి వెళ్ళినట్లుగా, ఆ చంద్రమండలంకి వెళ్ళినట్లుగా మన ఆత్మదేవుని రాజ్యమునకు వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. కనుక బైబిల్ ఓ సంవత్సరంలో చదివినందులో ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి దారిని మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. బైబిల్ ఎంత చదివావు అని నేనెవరు అడగరు, కానీ చదివిన దాంట్లో ఏమి నేర్చుకున్నామని అడిగే ప్రశ్నించేవారు మనకుంటే మన సమాధానం తప్పనిసరిగా దానికి చెప్పాలి. మరి గత కాలంలో మీరు ఎన్నో మీటింగ్స్, ఎంతోమంది గొప్ప దైవజనులు మీ మధ్యకు వస్తుంటారు. మంచి వాక్య పరిపక్వత కలిగినటువంటి వారు వస్తుంటారు, చక్కగా వివరించి చెబుతూ ఉంటారు. గత సంవత్సరం సభల్లో ఈ విధమైన మార్పు నాలో వచ్చింది ప్రభువా, ఈ సంవత్సరం కూడా మరో గొప్ప మార్పు నాకు దయచేయి, ఒక తీర్మానం దయచేయి అని ప్రార్థనాపూర్వకంగా ఈ సభలకు మీరు రావాలి. సరే, ఇక్కడ 27వ వచనంలో మనం చదివిన భాగంలో ఇంతలో అనే మాటను మనం చూస్తున్నాం. అనగా చాలా సమయం నుండి యేసుక్రీస్తు ప్రభును ఒంటరిగా వదిలేసి శిష్యులు ఊరిలోనికి ఆహారం కొరకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చే లోపల జరిగిన సంఘటన వారికి తెలియదు. వారు తిరిగి వచ్చి వారు ఆశ్చర్యపోతున్నారు. ఏమడగాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. యేసు ప్రభు ఆ స్త్రీతో మాట్లాడడం, పైగా సమరయ స్త్రీ, ఆయన యూదుడు, పైగా ఒంటరిగా యూదులు స్త్రీలతో మాట్లాడరు, అది చట్ట విరోధం. తర్వాత పైగా సమరయ స్త్రీతో ఆయన అంత తీరుబడిగా సంభాషించడం వారికి ప్రశ్నార్థకమైంది. ఆ ఇంతలోనే మాట ఎంతలో అనేది మనం ఈ రాత్రి గమనిద్దాం. ప్రియులారా, సమరయ స్త్రీ గురించి 2 ప్రాముఖ్యమైన మాటలు మీకు చెప్పాలని ఆశిస్తాను. ప్రారంభంలో మొదటి ప్రాముఖ్యమైన మాట తన యొక్క కుటుంబ నేపథ్యాన్ని గురించి మనల్ని ఆలోచింపచేసే మాట ఏంటంటే, ఆమె యొక్క ఆధ్యాత్మికమైన గ్రహింపు, ఆధ్యాత్మిక సంగతులు గురించినటువంటి అవగాహన ఎంత గొప్పదో ఈ భాగంలో మనం చూస్తాం. ఆమె ఆధ్యాత్మికంగా ఎన్ని సంగతులు ఎరిగి ఉందో, ఎంత చక్కని అర్థాన్ని, అవగాహన ఆమె కలిగి ఉందో ఈ భాగంలో మనం చూస్తాం. రెండవదిగా ఆమె తన కుటుంబం చేత ఎంత ప్రేమించబడిన స్త్రీనో కూడా మనం చూస్తాం. కనుక ఆమె ఈ విషయాలు మనం చూసేటప్పుడు ఆమె కుటుంబం గురించి మనం ఆలోచిస్తే, వారి కుటుంబము సమరయులైనప్పటికీ యూదా సంబంధమైన, దేవుని సంబంధమైన సత్యములను క్షుణ్ణముగా ఎరిగిన వారుగా వారు మనకు కనబడతారు. అవి నేను మీకు చూపిస్తాను ఈ 4వ అధ్యాయంలో. తన తల్లి, తన తండ్రి, తన తోబుట్టువులు, ఆ కుటుంబము ఒక చక్కని ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలిగిన, ఆధ్యాత్మికమైనటువంటి సత్య దేవుని గురించిన అవగాహన వారు కలిగిన వారుగా మనకు కనబడతారు. రెండవది, ఆమెను అధికముగా ప్రేమిస్తున్న వారుగా కూడా మనకు కనిపిస్తారు. ఒకవేళ ఆమె కుటుంబంలో ఒకతే కూతురు కావచ్చు, లేక కడసారిది కావచ్చు, ఆమె కుటుంబం చేత ఎక్కువగా ప్రేమించబడినట్లుగా కూడా మనకి 4వ అధ్యాయం తెలియజేస్తుంది. మొదటిగా ఆమె ఆధ్యాత్మిక అవగాహనను మనం చూద్దాం. మొదటి మాట 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ
యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈ ఫ్యాన్ తిరుగుతుందండి. అలా ఆన్ చేస్తే బాబు ఈ ఫ్యాన్ తిరుగుతుందా? వాళ్ళకి ఆ ఫ్యాన్ పెట్టండి, నాకు ఈ ఫ్యాన్ పెట్టండి. చెమటలు వస్తున్నాయి బాగా. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అనగా సమరయ స్త్రీకి యూద మత సాంప్రదాయాలు ఎంత బాగా తెలుసో చూడండి. ఆమె ఊరి వెలుపల ఉన్న మాట నిజమే, ఆమె పాడైన మాట నిజమే, ఆమె అక్కడ దారిని పోయే వారితో వ్యభిచార వృత్తిలో ఉన్నమాట నిజమే, ఇవన్నీ నిజమే. కానీ ఆమె అసలు జీవితాన్ని మనం చూస్తే, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా, మరోవైపు మనం చూస్తే ఆమె చిన్నతనం నుంచి భక్తి భావాల్లో పెరిగింది. దేవుని గురించిన సత్యాలు, వేదాంతపరమైనటువంటి సూత్రాలు, ఇవన్నీ కూడా బాగా ఎరిగిన స్త్రీగా మనకు కనబడుతుంది. అందుకే ఆమె యేసుక్రీస్తు ప్రభు దాహానికి మనం అడిగినప్పుడు ఆమె యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుతున్నావు. మీ రూల్స్ మీకే తెలియదా? మీ యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. ఒక 30 సంవత్సరాలు దాటిన ఒక యవనస్తుడు ఒంటరిగా కూర్చున్నాడు. దారి ప్రక్కన అనేక మంది బాటసారులు ప్రయాణం చేసి ఆ దారిలో ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. ఈమె సమరయ స్త్రీ తన యొక్క నైజం చాలా చెడిపోయింది. తన ఆలోచన సరళి భిన్నంగా ఉంది. అలా ఒంటరిగా ఎవరైనా చూస్తే ఆమె తలలో, ఆమె మెదడులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతాయి. అవన్నీ కూడా చాలా శరీర సంబంధమైన, తన యొక్క నైజమును అనుసరించి చేసే ఆలోచనలే. ఒంటరిగా ఉన్న యవనస్తుడు తాను ఒంటరిగా ఉంది, ఆ బావి దగ్గర తను కూర్చున్నాడు. ఈమె వెళతా ఉంది, ఏం ఆలోచించుకుంటా ఉందో మనం గ్రహించగలుగుతాం. ఎన్ని చెడు ఆలోచనలు ఆమెలోకి వస్తున్నాయో. కానీ ఆయన కూడా ఆమె కొరకే కూర్చున్నాడు. కానీ ఆమె లాంటి భావంతో కాదు, అది ఆమెకు తెలియదు. అతను ఒక యూదా యవనస్తుడుగా మాత్రమే చూడగలుగుతుంది. అసలు యూదులు ఆ దారిని వెళ్ళరు, సమరయుల మార్గాల్లో ప్రయాణం చేయరు. కానీ ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? అంతుబట్టని ఆలోచనతో వెళుతుంది. ఇంతలో ఆయనే పలకరించాడు. తను అనుకున్నది కొంతవరకు నిజమా అనిపిస్తుంది. తన ఆలోచనలు నేను అనుకున్నట్లుగా నన్ను పలకరించాడంటే దీని వెనకాల ఏదో ఆలోచన ఉంది అనుకుంటుంది. అందుకే ఈ మాట చెబుతుంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నువ్వు సాంగత్యము చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నావు. నీ మాటల్లో నాకు అది ధ్వనిస్తుంది, నా ఆలోచనలు సరిగానే అనిపిస్తుంది అని ఆమె ఆయన ఎదురు ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఆమె వేసినప్పుడు ఆమె అభిప్రాయం ఏమో మనకు తెలియదు. కానీ ఆమె ప్రశ్న వేయడానికి ఆమెకు ఒక ఆధ్యాత్మిక సామర్థ్యత, అవగాహన ఆమెలో ఉందని మనం చూస్తాం. అంతేకాదు 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ బావి ఎవరు తవ్వించారో చెబుతుంది, ఎందుకు తవ్వించారో చెబుతుంది, ఆ నీళ్లు ఎవరు తాగేవారో చెబుతుంది, ఆ బావి లోతెంతో కూడా ఆమె చెబుతా ఉంది. అంటే ఆమెకు పితరుల చరిత్ర బాగా ఎరిగినదిగా కనబడుతుంది. ఎక్కడ నేర్చుకుంది ఇవన్నీ? ఎవరు నేర్పించారు ఆమెకి? ఆమె కుటుంబంలో ఒకవేళ మన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళినట్లుగా, వారు అక్కడ పాఠాలు నేర్చుకున్నట్లుగా, తన కుటుంబంలో తన జరిగేటువంటి ఆ యొక్క భక్తి
కార్యాలు లేక భయభక్తులతో కూడా తల్లిదండ్రుల యొక్క జీవితాలు ఒకవేళ కుటుంబ ప్రార్థన లాంటిది. వారు మతానుసారంగా చేసిన ఈ సత్యాలన్నీ వారి కుటుంబంలో జరిగిస్తున్నారు. సమరయులు అలా చేయరు. సమరయులు ఆ విధంగా భక్తి భావాలను అలవర్చుకోరు. కుటుంబ బలిపీఠాలు వారికి ఉండవు. కుటుంబంలో వారికి ప్రభువును ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానం చేయడం, దేవుని సంగతుల గురించి తర్కించుకోవడం, వారి పిల్లలకు వాటిని అభ్యాసం చేయించడం సమరయుల్లో ఉండదు. అది యూదుల్లో ఉంటుంది తప్పనిసరిగా. అది కూడా మతానుసారంగా ఉంటుంది. అదే మతానుసారంగా ఈ కుటుంబంలో ఉండబట్టే ఈ విషయాలన్నీ ఆమెకు తెలిసినాయి. ఈ విషయాలు ఆమెకు తెలియడానికి కారణం మరొకటి ఏమీ లేదు. ఒక 5 భర్తల్లో ఎవరినో పాస్టర్లు ఉంటారంటారా? అలాగనుకుంటా వీలుందా? కుటుంబంలో నేర్చుకుందామే కనుక కుటుంబము చాలా భక్తి భావం కలిగిన కుటుంబంగా మనం చూడగలం. 3వ మాట మనం చూసినప్పుడు 19వ వచనంలో ఆమె యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడగా, అనగా నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని చెప్పినప్పుడు నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటుంది. నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అనగా ఆమెకు ప్రవక్తల యొక్క వ్యవస్థ ఆమెకు తెలుసు. బాగా ప్రవక్తలు అంటే ఎవరో తెలుసు. యూదుల్లో ప్రవక్తలు ఉంటారని ఆమె ఎరుగును. ఒకవేళ ఈ యవనస్తుడు ఎవరో సాధారణమైన వాడు అనుకున్నాను, సామాన్యుడు అనుకున్నాను. లేదు, ఈయన ప్రవక్తలాగున్నాడు. జీవితంలో మొదటిసారి ఆ మార్గమును వెళుతున్నాడు. యూదులు వెళ్ళరు, ఆయన వెళుతున్నాడు. నన్నెప్పుడు ఎరగడు, కానీ నా సంగతి అంతా చెబుతున్నాడు. ప్రవక్తలనగా దేవునికి మానవులు, పాపులైన మానవులకి, దారి తప్పిన వారికి మధ్యవర్తులుగా ఉన్నారు. దేవుడు వీరి ఆంతర్యాన్ని, వీరి పరిస్థితులను బయలుపరుస్తాడు. అప్పుడు వారు వాటిని ప్రవచిస్తారు, వాటితో మానవులను ఖండిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు అని ఆమెకు తెలుసు బాగా. ఎక్కడ నేర్చుకుంది అంటే తన కుటుంబంలోనే ఆ విషయాలు నేర్చుకుని ఉండి తీరాలి. వేరే మార్గం ఏమి లేదా ఆమెకి. కనుక కుటుంబ నేపథ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక మంచి కుటుంబంలో పుట్టింది. వాళ్ళు సమరయులైనప్పటికీ కూడా దైవ భక్తి భావాల్లో కొరత లేనటువంటి వారుగా ఉన్నారని, ఈ పనికి మాలిన జీవితంలోకి వెళ్ళిపోయినా కానీ ఆ సత్యాలను మరవనంతగా తన హృదయంలో ముద్రించబడ్డాయని మనం చూస్తున్నాం. బాల్యం నుండి అభ్యాసం చేయబడ్డాయి, ఉక్కుపాలతో ఆమెకు నేర్పించబడ్డాయి. అంతేకాదు 20వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఆరాధన అనే మాట అది ఆధ్యాత్మిక జీవితంలో ఒక అత్యున్నతమైన సుగుణం. అది ఆరాధన చేయడం, దేవుని ప్రభువును స్తుతించడం, ఆరాధించడం, అది ఒక అత్యున్నతమైన సుగుణం. ఆ విషయాల గురించి ఆమె మాట్లాడుతుంది. అంతేకాదు విశేషంగా కొత్త నిబంధనలో ఆరాధన అనే మాట, అమ్మ వినాలి, ఆరాధన అనే మాట మొట్టమొదటిగా ఆమె నోటనే పలికింది. ఆమె ఎంతో చెడిపోయిన మాట నిజమే, 5 వదిలేసిన మాట నిజమే, ప్రేమలో పెట్టుకుంటున్న మాట నిజమే, అలాగే ఈ తరతో కూడా పెట్టుకుంటుంది నిజమే, అంతకుముందు ఒకటి పెట్టుకుంటుంది నిజమే, అవన్నీ నిజమే. కానీ ఆమె నోట మొట్టమొదటి కొత్త నిబంధనలో ఆరాధన అనే మాట ఆమె నోటనే పలికింది. అంతకుముందు ఎప్పుడూ ఆరాధన అనే మాట లేదు. ఇంకా అక్కడి నుంచి ప్రారంభించబడింది ఆ మాట. అక్కడే 10 సార్లు రాయబడింది ఆ మాట, చాలా రిపీటెడ్గా. ప్రభువు కూడా దాన్ని తన నోట పదే పలికినట్లుగా అక్కడే పలికాడు. ఆరాధన గురించి మాట్లాడుతుంది. చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప లక్షణం అది, విశ్వాస లక్షణం ఆమె మాట్లాడింది. అంతేకాదు నిజముగా ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్లేస్ ఏంటో చెబుతుంది ఆమె. అది యెరూషలేములో జరుగుతుంది. మేము తాత్కాలికంగా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధన చేయడం మాకు నేర్పించారు. మేము అక్కడికి వెళుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వస్తున్నాం. ఆరాధన అనే మాట ఆమె పలికింది. కానీ సంవత్సరం ఒకసారి కొండ ఎక్కి ఆరాధన చేస్తుంది, కొండ దిగి సంవత్సరం అంతా వ్యభిచారం చేస్తుంది. అది ఆమె లక్షణం, ఆమె నైజం. కానీ ఆమె ఎరిగిన పాఠం మాత్రం అది వాక్యానుసారమైంది, దైవానుసారమైంది, ఆత్మానుసారమైంది. అంతేకాదు ప్రియులారా, తను ఇంకొక మాట చెబుతుంది. ఆమె 25వ వచనంలోకి వచ్చినప్పుడు ఆమంటుంది,
క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. క్రీస్తనబడిన మెస్సయ్య అనే మాట, క్రీస్తు అనే మాట గ్రీకు భాషకు చెందిన మాట, గ్రీకు భాషలో నుండి ఉత్పన్నమైన మాట. మెస్సయ్య అనే మాట హీబ్రూ భాషలోంచి ఉత్పన్నమైన మాట. ఈమె క్రీస్తనబడిన మెస్సయ్య గురించి ఆ భాషలో ఈ భాషలో ఈమెకు ఒక రెవరెండ్ ఇవ్వచ్చో డాక్టరేట్ ఇవ్వచ్చు. అసలు ఈమెకి ఒట్టొట్టుగా కొనుక్కుంటున్నారు, ఏది ఎరగని వాళ్ళ మార్కెట్లలో డాక్టరేట్. ఈమె నిజంగా ఇదంతా లోపల లోతులకు వెళ్ళి మాట్లాడుతుందాన్ని. క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును. అంతేకాదు ఇంకేమంటుందంటే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధిస్తాడు, తెలియచేస్తాడని మేము ఎరుగుదాం. అన్నీ నిజమే, అవి చెప్పే దాంట్లో ఏది తప్పు లేదు. యూదా మతాచారములు అవి నిజమే. యాకోబు తవ్వించిన బావి ఎప్పుడు తవ్వించాడో, ఎందుకు తవ్వించాడో, ఎవరు నీళ్లు తాగారు, దాని లోతుపాతులు అన్నీ చెప్తుంది, అవన్నీ నిజమే. ప్రవక్తల గురించి మాట్లాడుతుంది, ఆరాధన గురించి మాట్లాడుతుంది, యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతుంది, ఇవన్నీ నిజమే. ఆధ్యాత్మికమైన సత్యాలు ఇంతగా తెలిసినటువంటి వ్యక్తి ఆమె. ప్రియులారా, రెండవ మాట చెప్తాను ఆమె గురించి. కుటుంబంతో ఆమెను ఎంతో ప్రేమించారని నేను చెప్పాను. ఎందుకు ఆ మాట నేను చెప్పానంటే, ఆమెకు వారి కుటుంబీకులు పెళ్లి తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత పెళ్లి 5 పెళ్లిళ్ళు చేశారు. ఎవరు ఉన్నారా మన జిల్లాల్లో, మన దేశంలో తల్లిదండ్రులు తన కూతురికి 5 పెళ్లిళ్ళు చేసిన తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా? ఎంత ప్రేమ, ఎంత నష్టము, ఎంత అవమానమైన, ఎంత కష్టమైన, ఎంత ఖర్చు అయినా ఆ బిడ్డ జీవితం బాగుపడాలి. అది వారి ప్రేమ. ఆమెను సరి చేసుకోవాలి, ఆమెకు సంసారి కావాలి, ఆమె పిల్లలు కనాలి, ఆ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి అని కన్నవారికి ఎంత ప్రేమ ఆమె పైన. తోబుట్టువులు అంగీకరించారు. మళ్ళా ఖర్చులు పెట్టాలి, మళ్ళా కట్నాలు ఇవ్వాలేమో, మళ్ళా ఏమైనా విందులు చేయాలేమో, ఆ విధంగా పెళ్లి తర్వాత పెళ్లిళ్ళు ఆమె చేసుకుంటూ అఫీషియల్ గా జరిగిన మ్యారేజెస్ అవన్నీ కూడా. పెనిమిట్లు అన్నాడు ప్రభు. పెనిమిటి అంటే అందరిలో పెళ్లి చేసుకున్నవాడని అర్థం, అందరు అంగీకారంతో పెళ్లి చేసుకున్నవాడని అర్థం. 5గురిని పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళ ఇంటి వారికి ఎంత ఓపిక, ఎంత ప్రేమ ఆమె ఎడల. కానీ ఆమె జీవితం వాళ్ళ ప్రేమను బట్టి మారలేదు. ఆమె జీవితం ఆమెకు తెలిసిన వేదాంతాన్ని బట్టి మారలేదు. ఆమె పాపములోనే జీవిస్తుంది. ఇన్ని ఆధ్యాత్మిక సత్యాలు ఆమె ఎరిగి కూడా పాపములో జీవిస్తుంది. ఈనాడు ప్రియులారా, అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారు సంఘాలకు వెళ్ళి, మందిరానికి వెళ్ళి వచ్చేవారి గురించి నేను చెబుతున్నాను ఈ మాట. ఆమె సంవత్సరానికి ఒకసారి కొండెక్కింది, కిందకు దిగిన తర్వాత అక్కడ పూజలు చేసింది, బలులు ఇచ్చింది, ఆరాధన చేసింది, కిందకు దిగింది, సంవత్సరం అంతా వ్యభిచారం చేస్తూ బ్రతికింది. ఒకవేళ ఆదివారం మనం వెళ్ళి ఆరాధన చేస్తున్నాము మందిరంలో, మిగిలిన 6 దినాలు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆమె జీవితంలోంచి మనం ఆలోచించుకోవలసిన మాట. ఆమె కథ కాదు మనం తెలుసుకోవలసింది. ఇవన్నీ మీరు మర్చిపోవచ్చు, మీరు పర్వాలేదు, కానీ నేను ఎలాగున్నాను అనేది. ఆమెకింత ఆధ్యాత్మికమైన సత్యములు ఎరిగి, వేదాంత సత్యాలు ఎరిగి, హీబ్రూ గ్రీక్ లాంగ్వేజెస్ తనకు ఎంతో ఎరిగి, అందులో అభ్యాసం కలిగినటువంటిదై, ప్రావీణ్యత కలిగినటువంటిదై, పితరుల చరిత్ర చెప్పగలుగుతుంది, ప్రవక్తల వ్యవస్థల గురించి మాట్లాడగలుగుతుంది, ఆరాధన చేసే స్థలం యెరూషలేము గురించి మాట్లాడగలుగుతుంది. ఇవన్నీ కలిగి ఉండి కూడా పాపములోనే జీవిస్తున్నట్లుగా ఎంతమంది నేడు క్రైస్తవులు అనబడిన వారు, మందిరాలకు వెళ్ళేవారు, సంఘస్థులు అనబడినటువంటి వారు ఎంతమంది అన్నీ తెలిసి పాపములో ఉంటున్నారు. ఆదివారం తప్పనిసరిగా ఆరాధనకు వెళుతున్నారు, మిగిలిన 6 దినాలు విచ్చలవిడిగా జీవించడం లేదా? మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఆమె కథ కాదు మనకు కావాలి, మన కథ ఎలాగుంది పరీక్షించుకోవాలి, మనం అన్వయించుకోవాలి ఈ సత్యాలను. కుటుంబంలో అంతగా ప్రేమించబడినా ఎవరు తన జీవితాన్ని మార్చలేకపోయారు. నేను అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను, ఆమె జారిపోయిన జార స్త్రీ, జారిపోయింది, మనం లేవలేకపోయిందంతే.
అలాగే కొట్టుకుపోయిందంతే. ఊరవతలకి చేరింది, అవమానకరమైన జీవితాన్ని జీవిస్తుంది. ఎవరు ఆమెకు నాన్నవారు లేకుండా పోగొట్టుకుంది. అంతగా ప్రేమించిన వారు కూడా ఆమె ముఖం చూడకుండా అంతగా పాడైపోయింది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను దర్శించకపోతే ఆమె ఉదంతం బైబిల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇంతవరకే ఆమె స్టోరీ అయితే రావాల్సిన అవసరం లేదు. ఆమె ప్రభు ఆమెను దర్శించాడు. ఆమె జీవితంలో పెను మార్పు కలిగింది. అలాగే కాకపోతే ఆమెలో నేర్చుకునే పాఠాలు ఏమీ లేవు. ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. మనం చాలాసార్లు రక్షణ అనే మాటను వాడుతున్నాం. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను సంఘములో చేర్చబడ్డాను అనే మాటలు మనం వాడుతున్నాం. ఈ మాటలు వాడడానికి మనకున్న హక్కు ఏంటి? మన సాక్షిలో రుజువులు ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనం 26వ వచనం, ప్రభు తను తాను పాపికి బయలుపరుచుకున్నటువంటి వచనం అది. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆయన బయలుపరుచుకున్న మాట. ప్రియులారా, రక్షణ అనేటువంటి మాట మనం వాడుతున్నామే, దాని వెనక ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే ప్రభు తను తాను మనకు బయలుపరుచుకున్నట్టు ద్వారా ఆయన శిలువ మరణమును మన ప్రత్యక్షంలోకి తేవడం వలన మన పాప భారమును ఆయన మీద వేసుకున్నాడని మనకు బయలుపరచడం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం మన పాప పరిహారము కొరకే చిందించబడింది అని ఆయన ఆ రక్త ప్రోక్షణ యొక్క ప్రభావం గురించి మనకు తెలియచేయడం వల్ల మనము రక్షణ అనే మాటను వాడుతూ ఉన్నాం. ఇవన్నీ లేకుండానే, ఈ అనుభవాలు లేకుండానే నీవు రక్షణ అనే మాట వాడావంటే అది ఒక మతానుసారముగా నువ్వు తీసుకున్న బాప్తిస్మను బట్టి ఆ మాట వాడుతున్నావే తప్ప నిజముగా ఆ ప్రత్యక్షత ఆయన తనతో నీకు బయలుపరుచుకొనుట అనే అనుభవము నీకు లేకపోతే నీ రక్షణ విషయమై నీవు అపోహలో జీవిస్తూ ఉన్నావు. చాలా మంది చాలా కాలము మేము క్రైస్తవులు అనుకున్నారు, మరికొందరు మేము సేవకులు అనుకున్నారు, మరికొందరు మేము సింగర్స్ అనుకున్నారు, మరికొంతమంది సంఘ కాపరులు అనుకున్నారు. కానీ రక్షణ లేకుండా వారు అనుకుంటూ అపోహతో వెళ్ళిపోయారు. నేను కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పగలను, 1-2. బెర్నార్డ్ వారన్ అనేటువంటి ఒక గొప్ప పాస్టర్ గారు దేవుని వాక్యం బైబిల్ కాలేజీలో వాక్యం కూడా బోధించేవాడు. ఆయన ఎన్నో వ్యాఖ్యాన సహితమైన ఆర్టికల్స్ రాశాడు. ఆయన ఒక సంఘానికి కాపరిగా 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. 24 సంవత్సరాల నుండి. బెర్నార్డ్ వారన్ ఆయన పేరు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు డెసిషన్ అనేటువంటి ఆయన మ్యాగజైన్ లో వేసి నేను చదివి మీకు చెబుతున్నాను. ఒకరోజు ఫ్రైడే నైట్ ఆయన పండుకునే ముందు ఒక సాక్ష్యం వింటున్నాడు. ఒక ఆవిడ చెబుతున్న సాక్ష్యం ఆయన వింటూ ఆ సీడీ ప్లే చేసుకుంటా సాక్ష్యం వింటూ ఉండగా తాను రక్షణ పొందలేదని ఆయనకు అర్థమైంది. అలాంటి రక్షణ తీర్మానం తన జీవితంలో జరగలేదని తనకు అర్థమైంది. వాక్యము బాగా తెలుసు, వ్యాఖ్యాన వ్యాసాలు రాశాడు ఆయన. అవి బైబిల్ కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. అవి కొన్ని ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యానాలుగా గుర్తింపు పొందాడు. 24 సంవత్సరాలుగా సంఘానికి హానరీ పాస్టర్
పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రసంగాలు విని సంఘం సంఖ్యాపరంగా విస్తారంగా పెరిగిపోయింది. కానీ ఒకరోజు ఆయన ఒక ఆవిడ రక్షణ సాక్ష్యం వింటూ, ఏ విధంగా ప్రభువును తన సురక్షను అంగీకరించిందో వింటూ తాను రక్షించబడలేదని అర్థం చేసుకున్నాడు. ఆదివారం పులిపీటి మీదకి వచ్చాడు. సంఘమంతా సమకూడి ఆయన ఏం చెప్తాడో వినడానికి ఆతృత పడుతూ ఉండే, ఆశతో ఆతృత పడుతుండే ఆ సంఘానికి ఆయన ఒక జోక్ చెప్పినట్లుగా, ఒక చలోక్తిగా ఒక మాట చెప్పినట్లుగా చెప్పాడు. వాళ్ళకి అలా అనిపించింది. మీ పాస్టర్నైన నేను నిన్నగాక మొన్న ప్రభువైన యేసుక్రీస్తు నా సురక్షుడు అంగీకరించాను. అది వాళ్ళ జోక్ అనుకున్నారు. ఏంటి పాస్టర్ గారు లేచి లేవంగానే చలోక్తిగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, నవ్వుకుంటా. అప్పుడు ఆయన ఏడుస్తూ చెబుతున్నాడట, ప్రియులారా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పెరిగాను. బైబిల్ యవనస్తుడుగా నన్ను సేవకు పంపించడానికి బైబిల్ కాలేజీ పంపించారు. అక్కడ బాగా నేర్చుకున్నాను, ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాను. తర్వాత నేను బైబిల్ టీచర్ని అయ్యాను, కొన్ని వ్యాసాలు రాశాను. మీ సంఘానికి 24 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తూ ఉన్నాను. కానీ ఫ్రైడే నైట్ నేను పండుకునే ముందు విన్నటువంటి సాక్ష్యము ద్వారా నేను ప్రభువైన యేసుక్రీస్తును నా సురక్షకుడుగా అంగీకరించలేదని నాకు అర్థమైంది. I clearly understood I never accepted Jesus Christ as my personal savior, though I know many things in the Bible. ఎన్నో నాకు తెలుసు, ఎన్నో నేను చెప్పగలను, బోధించగలను. కానీ నా సురక్షకుడుగా నేను అంగీకరించలేదు. అలవాటుగా నేను క్రైస్తవుడయ్యాను. నా పెద్దల భక్తి భావాల ద్వారా నేను అలాంటి స్వభావానికి, ఆ స్వభావాన్ని అలవర్చుకుని నెమ్మదస్తునిగా, ఆత్మ సంబంధిగా వారు నేర్పించిన ప్రార్థనలు నేను చేసి వారితో నేను మోకరిల్లడం, వారితో మందిరానికి వెళ్ళడం నేర్చుకుని మంచి అబ్బాయిని, మంచి యవనస్తుడని పేరు తెచ్చుకున్నారు. అలాగే మంచి ఫ్యాన్ నాకు పెట్టారా, ఇంకెవరికైనా పెట్టారు? కొంచెం థ్యాంక్ యూ ప్లీజ్. అయితే ఆ విధంగా ఆయన వారితో చెప్పాడు. చెప్పి చాలా భారముతో ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడంట. ఆల్టర్ కాల్ ఇస్తే 42 లేచి నిలబడ్డారంట ఆ సంఘంలో. మేము కూడా ప్రభుని ఇప్పుడు ఇలాగూ మా సురక్షుడుగా మేము అంగీకరించలేదు. అలవాటుగా మేము కూడా మీలాగే మా చిన్నతనం నుంచి మేము తల్లిదండ్రులతో చర్చికి వెళ్ళి క్రైస్తవ విధి విధానాలు నేర్చుకున్నాం. మాకు ఈ రక్షణ భాగ్యం లేదు. 42 మంది లేచిన వారిని ముందుకు రమ్మన్నాడట ఆయన. ముందుకు వస్తుండగా తాను కూడా ఆ స్టేజ్ దిగి కిందకు వెళ్ళిపోయాడు. మనమందరము ఈ రోజున ప్రభు బిడ్డలుగా మార్చబడినందుకు ప్రభును స్తుతిందామని ఆయన చెవురుస్తున్న కళ్ళనీళ్ళలోంచి చూస్తే తన భార్య కూడా కనిపించిందంట. ఆమె పేరు డోర్లా. ఆమె కూడా కనిపించింది. వాట్ డోర్లా, నువ్వు కూడా ప్రభుని అంగీకరించలేదా? లేదండి, నేను కూడా అంగీకరించలేదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, మీకు పెళ్లి చేశారు, మీతో నడుస్తున్నాను. ఒక దేవుని సేవకుని భార్య ఎలా ఉండాలో అవి నేర్చుకున్నాను, అలవర్చుకున్నాను. బట్ ఐ టు నెవర్ యాక్సెప్టెడ్ లార్డ్ యాజ్ మై పర్సనల్ సేవియర్. నేను ఎప్పుడు నమ్ముకోలేదు. ఈ విధంగా మీరు చెప్పిన సాక్ష్యం ప్రకారం నేను నమ్ముకోలేదు. కనుక మేము క్రైస్తవులము, మేము నమ్మాము, మేము రక్షించబడ్డాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము ఆ సంఘానికి వెళ్తాం అని చెప్పుకునే వారికి 26వ వచనం ఒక ప్రశ్న. ప్రభు నీకెప్పుడు బయలుపరుచుకున్నాడు? ఎక్కడ? ఏ విధంగా? అప్పుడు నీ అనుభూతి ఏంటి? నీ ఒప్పింపు ఏంటి? అప్పటి నుండి నీ జీవితంలో జరిగిన మార్పులు ఏంటి?
అనగా ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా నేను మార్చబడ్డాను అనే జీవితం మనకున్నదా? గొంగలి పురుగు అది పురుగు కాదు. క్యాటర్పిల్లర్ ఇస్ నాట్ అన్ ఇన్సెక్ట్. అది పురుగు కాదు, అదొక దశ అంతే. మెటమార్ఫసిస్ అనేటువంటి ఆ బటర్ఫ్లై యొక్క ఆ సైకిల్లో అదొక దశ. ఎగ్ అని, లార్వా అని, క్యాటర్పిల్లర్ అని, కకోన్ అని, బటర్ఫ్లై అని 5 మాటలు 5 స్టేజెస్ అవి. కనుక క్యాటర్పిల్లర్ అనేది, గొంగలి పురుగు అనేది ఒక స్టేజ్. అది చూడని అసహ్యమైంది, ఎవరికి ఇష్టం లేదు, దాన్ని ఎవరు దగ్గరికి రానివ్వరు. దాని బ్రతుకంతా కూడా అందరూ వచ్చి అనే బ్రతుకు. అది మరొక స్టేజ్. మంది సమరస్త్రీ ఒక స్టేజ్. అది ఆమె ఎవరో హర్షించరు, ఆమె ముఖం చూడరు, ఆమె పేరు ఎత్తనివ్వరు, ఆమెతో స్నేహించరు, ఆమెతో 2 అడుగులు కలిసి నడవరు. కన్నవాళ్ళు గాని, తోబుట్టువులు గాని, స్నేహితులు గాని ఎవరు కూడా ఆమెతో జత చేయరు. అలాంటి జీవితం ఆ జీవితం. ఎందుకు ఈ బ్రతకాలన్నట్లుగా గొంగలి పురుగు గూడు కట్టుకుని ఆ తరువాత సీతాకోక చిలుకగా అది బయటపడినట్లుగా మన జీవితాలు మార్చబడ్డాయా? ఆ పాత జీవితానికి కొత్త జీవితానికి ఉన్న వ్యత్యాసం నీకు కనబడుతుందా? ఆ విధముగా నేను దర్శించాడా? గొంగలి పురుగు ఏంటి గూడు కట్టుకుని బయటకు వచ్చినప్పుడు రెక్కలతో ఎగిరి రావడం ఏంటి? సీతాకోక చిలుక ఏంటి? ఎవరన్నా ఒక అబ్బాయిని తీసుకుని చిన్న బాబును సీతాకోక చిలుకను అతను పట్టిస్తే ఆనందిస్తూ ఉంటాడు. దాన్ని తీసుకుని గొంగలి పురుగు దగ్గరికి వెళ్ళి, ఒరే ఈ సీతాకోక చిలుక దానికి పుట్టిందిరా అంటే వాడు నమ్ముతాడా? నమ్మలేడు. అంత మార్పు నీ జీవితంలో వచ్చిందా? నీ ఆకారం మారిందా? నీ అలవాట్లు మారినయా? నీ సహవాసాలు మారినయా? నీ నివాస స్థలాలు మారినయా? ఎవరు అన్నారు సీతాకోక చిలుక ఎప్పుడు కూడా మట్టి మీద రాలదంట. గొంగలి పురుగు ఎప్పుడు మట్టిని పట్టుకు బ్రతుకుతాది అన్నాడు. ఆ విధమైన మార్పు వచ్చిందా? ఆదివారం ఎగురుతున్నాం మన సీతాకోక చిలుకల్లాగా. పాటలు పాడుతున్నామో, వాయిద్యాలు వాయిస్తున్నామో, లేక మనం లేచి నిలబడి ప్రభును స్తుతిస్తున్నామో, ఏం చేస్తున్నామో మొత్తానికి సీతాకోక చిలుకలాగా ఎగురుతున్నాం. ఆదివారం ఎగురుతా ఉన్నాం, రెపరెపలాడుతూ ఉన్నాం. మిగిలిన 6 దినాలు ఎలాగున్నాం? మళ్ళా బయటికి వెళ్ళి గొంగలి పురుగుల్లా పాకెళ్ళిపోతున్నామా? మళ్ళా ఆదివారం సీతాకోక చిలుకల్లాగా వస్తున్నామా? రెపరెపలాడుతున్నామా? అందచందాలు చూపిస్తున్నామా? రంగులతో ఇతరులను సంతోషపరుస్తున్నామా? లేక రూపాంతరం చెందామా? ఇక్కడ మాట చెప్తాను వినండి. గొంగలి పురుగు, ఏ గొంగలి పురుగైనా సీతాకోక చిలుకగా మారే అవకాశాలు 100% దానికి ఉన్నాయి. కానీ ఏ సీతాకోక చిలుక వల్ల గొంగలి పురుగుగా మారడానికి 1% కూడా అవకాశం లేదు. కానీ ఎంతమంది క్రైస్తవులు ఆదివారం సీతాకోక చిలుకలుగా ఉన్న క్రైస్తవులు సోమవారం గొంగలి పురుగులుగా మారిపోతున్నారు. ఒకవేళ మంగళవారం మారిపోతున్నారు, మరిప్పుడు మారిపోతా ఉన్నారు. ఒక్క వెంట్రుక, ఈ గొంగలి పురుగుల ఒక్క వెంట్రుక సీతాకోక చిలుకలు అది ఉంచుకోవడానికి ఇష్టపడదు. ఒక్క వెంట్రుక. అలాంటి ఒక ప్రత్యేకమైన జీవితం మనకు కలిగిందా? అలా కలగడం అంటే, కలగాలంటే మనం అప్రత్యక్షత తప్పకుండా పొందాలి. ప్రభువు తనకు తాను మనకు బయలుపరుచుకున్న దినమే మన రక్షణ దినం. అలాంటి అనుభవం నీకు లేకపోతే నీవు దేవుని సంఘములో బాప్తిస్మం ద్వారా చేరావు, కానీ బాప్తిస్మం నుండి పరలోకం తీసుకెళ్ళదు. సంఘంలో చేరడానికి పనికొస్తుంది నీకు. కానీ పరలోకం వెళ్ళడానికి నీకు రక్షణ అనే అనుభవం కావాలి. ఆ సీతాకోక చిలుక లాంటి మార్పు నీలో కలగాలి.
అలా నీలో కలిగింది అని అనడానికి ఏమి రుజువులు ఉన్నాయి? నేను సమరయ స్త్రీలో కొన్ని రుజువులు మీకు చూపిస్తాను, తర్వాత నేను ముగిస్తాను. ఆ రుజువులు నా జీవితంలో ఉన్నాయా లేదా మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా మన 28వ వచనంలో చదివితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. కుండ విడిచిపెట్టుట అనే మాట ఏదైతే తనను మరలా వెనకకు తీసుకువెళ్ళడానికి కారణంగా తన చేతిలో ఉందో, ఆ కుండ నా ఎందుకు తీసుకువచ్చింది అంటే మరలా తిరిగి నీళ్లు చేదుకొని ఇంటికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశం. వెనకకు తీసుకువెళ్ళవలసిన ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఒకవేళ విడిచిపెట్టే విధానం, ఆమె దాని మీద ఉన్నటువంటి విరక్తి అయితే కుండ పగిలిపోయి కూడా ఉండాలి, అక్కడ అది ముక్కలైపోయి ఉండాలి. అది మరలా తిరిగి నీళ్లు పోసుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. అది నీళ్లు పోసుకుంటే మళ్ళీ వెనకకు వెళ్ళాలి. దానితో తాను వెనకకు వెళ్ళి అవకాశం లేకుండా తాను మార్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఏమి విడిచిపెట్టాలో, ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తుందో తన దాహము తీర్చలేని ఆ కుండను, ఎన్ని కుండల నీళ్లు తాగినా దాహము తీరలేదు ఆమె. ఆ కుండను విడిచిపెట్టింది. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే నీవు ఇప్పుడు ఇక దప్పికొనవు, పైగా నీవే వేరే వాళ్ళ దాహం తీర్చే నీటి ఊటగా నువ్వు మారుతావు. ఈలోచి జీవజలములు ఊరుతాయి. దాహములకు మని అడిగిన వాడెవరో నీకు అర్థమైతే, అతడిచ్చే నీళ్లను తాగితే నీ జీవితంలో ఇంకెప్పుడు నీకు దాహం కాదు. క్రైస్తవ జీవితంలో చాలా దాహాలు ఉన్నాయి. డబ్బు దాహం, మేడ మిద్దెల దాహం, వెండి బంగారాల దాహం తీరలేదు చాలా మందికి. ఒక ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్ నుంచి నల్గొండ వెళుతున్నాను, ఒక బ్రదర్ కార్లు వెళుతున్నాను, ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తారన్న మా ప్రాంతం అన్నాడు. ఆయన వెస్ట్ గోదావరి వాళ్ళని. అంటే ఎందుకు అన్నాను, పైన ఒక అంతస్తు వేయలేకుంటున్నానన్నా అన్నాడు. నేనన్నా నీకు ఒక భార్య కదా, ఇంకో అంతస్తు ఎందుకన్నాను. బాగా చదువైన కుటుంబం నాకు అది, నీకు ఒక భార్యనే కదా, ఇంకొక అంతస్తు ఎందుకయ్యా అన్నాను నేను. అంటే కొంచెం ఆగి అన్నాడు, అది మా పక్కిళ్ళు పైకి మాది కిందకున్నట్టుంది అన్నాడు. అంటే నువ్వు చస్తే అంతకంటే పైకి వెళ్తాను, బతికున్నప్పుడు అక్కడే ఉండు, చచ్చాక ఇంకా పైకి వెళ్తాను. ఆయనకు అర్థమైపోయింది. అన్న మంచిదన్నా పర్లేదన్నా నేను తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. భార్యతో మాట్లాడుతున్నాడు. భార్యలు తెలివిగా ఉంటారు కదా, కాబట్టి ఆయనతో చెప్పినట్టుంది. అది కాదు, మెటీరియల్ తెప్పించేసామని చెప్పు, అడ్వాన్స్ ఇచ్చేసామని చెప్పు, కంకర వచ్చేసిందని చెప్పు, స్టీల్ వచ్చేసిందని చెప్పు, ఏం చెప్పందో మొత్తాన్ని మళ్ళా చెప్పాడు నాకు ఇవన్నీ. అప్పుడు నేను అన్నాను, నాకు అర్థమైందిలే ఈ గ్యాప్లో నువ్వు ఏం చేసావో కనుక. సరే ఇవన్నీ నిజంగా తెచ్చామండి, పడుకున్నాయి, మేస్త్రికి ఇచ్చాను, కార్పెంటర్కి డబ్బు ఇచ్చేసాను, చెక్క కొనేసాం, ఆ ఇంటికాడ వేసాం, చేస్తున్నాడు. మేము ముందే మిమ్మల్ని అడిగుంటే నిజంగా మానేద్దును అన్నాడు. సరే బాబు వేసుకోలే అన్నాడు. కనుక దాహం నీకెందుకు? అది నీకేం పనికి? పని లేని పని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వేసేసారు అంతస్తు. వీళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఆ కింద ఉన్న 2 పోర్షన్లు చేశారు, 2 అద్దెకిచ్చారు. ప్రతి నెల 2 అద్దెలు నాకు పంపిస్తారు. ప్రతి నెల ఆ 2 పోర్షన్లు అద్దె నాకు పంపిస్తారు. ఇది సేవకు. మేము పొరపాటు చేశాం, ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేయవలసింది. నిజమే, మాకు అవసరం లేదు అది. కానీ ఆ పక్కన వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, కొంత వేస్తారు, మేము కూడా వేసాం తప్ప. నిజమే, అది సరైన మాట కాదని మేము అర్థం చేసుకున్నాం. కనుక మేము ఎలాగూ దాన్ని కన్స్ట్రక్ట్ చేసాం కనుక, కన్స్ట్రక్షన్కి మెటీరియల్ తెప్పించగల చేసేసాము. దేవుని సేవకి ఇద్దాం అనుకున్నాం. ప్రతి నెల వాళ్ళు ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ. అదే ఎంత ఎలాగొచ్చింది అంటే, పర్లేదండి కొంత మా దగ్గర ఉన్నది కలిపి పంపించామంటారు. 40,000, 50,000, 20,000 పంపిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా.
ప్రియులారా గమనించండి, దాహాలు తీరలేదు చాలా మందికి. శరీర దాహం తీరలేదు. శరీర సుఖము కొరకైన దాహం తీరలేదు. అందచందాలు అలంకరించుకునే దాహం తీరలేదు. ఎన్నో బట్టలు ఉంటాయి బీరువాల్లో, ఇంకా మనకు ఏదో చూసింది కావాలని ఆ నేత్రాశ పోలేదు. ఇవన్నీ దాహాలు. ఆమె కుండ విడిచిపెట్టడం తన దాహము తీరిన దానికి గుర్తు. తన దాహము తీరిపోయింది, ఇంకా కుండతో పని లేదు. సోదరి సోదరుడా, జీడియం సంఘము చాలా వాక్య సత్యములు ఎరిగిన సంఘం, పురాతన సంఘం. ఇందులోంచి ఎన్నో సంఘాలు పుట్టిని. గొప్ప గొప్ప వారు దీనికి పునాదులు వేశారు. నీలో ఏమి చలనం ఉంది? ఏం ఆలోచిస్తున్నావు? వాక్యం నీలో జీవిస్తే నీలో ఎంత మార్పు రావాలి? ఎక్కడ వచ్చింది? నీ దాహం ఎంతగా తీరాలి? ఎంతమంది దాహము తీర్చే జీవజలముగా నువ్వు మారాలి? ఎక్కడ? సమరస్తుల నుంచి ఆ పాఠం నేర్చుకుంటున్నాం. ఆమె కుండ వదిలేయడానికి కారణం ఏంటంటే, కుండ ఉంటే వెనకకు వెళ్ళవలసి వస్తుంది. మరలా ఆ కుండను తెచ్చింది ఎందుకంటే నీళ్లు తీసుకువెళ్ళడానికి. కుండ వదిలేస్తే వెనక్కి వెళ్ళే పని లేదు ఇంక తనకి. ఆ కుండ చాలా కాలముగా మోస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని దాహం తీర్చుకుంటుంది. కానీ తన దాహమును పూర్తిగా తీర్చేవాడు దొరికాడు. ఏ కుండలతో పని లేదు. ఆ గొప్ప అనుభవము నీ జీవితంలోకి ఎప్పుడు వచ్చింది? అలాంటి అనుభవంతో నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. రెండవ మాట, ఆమె ఊరిలోనికి వెళ్ళింది అనే మాట. ఆమె ఊరిలోనికి వెళ్ళడం ఒక కొత్త మార్గం. అది చాలా కాలమైంది. ఆ 28వ వచనంలోనే ఆ మాట చూస్తాం. చాలా కాలమైంది ఊరిలోనికి వెళ్ళలేదు. ఎవరికి ముఖం చూపించలేదు. కానీ ఊరిలోనికి వెళ్ళగలిగింది అంటే ఆమె తన ముఖము ఎత్తుకోగలిగినటువంటి ఒక మంచి జీవితం ఆమె దొరికింది. అవమానకరమైన ముఖము కిందకు వేసుకుని, దీనికే 5 భర్తలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? ఇలాగా ఊరే అవతల బతుకుతుంది. ఎవడు దారం వెళ్తే వాడిని లోపల వేసుకుంటుంది, వల్ల వేసుకుంటుంది. ఒక కులట, ఒక పతిత, ఒక వేశ్యాంగముతో, ఆ వృత్తితో బ్రతుకుతున్నది. ఏంటి ఇలా వస్తుంది ఏంటి అని చెప్పుకుంటూ ఉంటారని భయం ఆమెకు భయం, ఆమెకు అవమానం. కాబట్టి ఊరి వెలుపల ఉన్న బావి అది. ఊళ్ళో బావి నీళ్లు ఊళ్ళో వాళ్ళు ఇంకో బావిలో నీళ్లు చేదుకుంటున్నారు. ఇది ఊరి వెలుపల ఉన్న బావి, దారి ప్రక్కన ఉన్న బావి. అక్కడే చేదుకుని నీళ్లు అక్కడికే పట్టుకెళ్తుంది. పశువులు కూడా తాగే నీళ్ళు అటువే రాయబడి ఉంది ఇక్కడ. పశువులు కూడా తాగే నీళ్లు తాగవలసి వచ్చింది ఆమెకి. ఈ రోజున ఊర్లోనికి వస్తుంది అంటే ముఖము ఎత్తుకోగలిగిన మార్పు ఆమె కలిగింది. గొంగలి పురుగే కానీ సీతాకోక చిలుకగా మారింది. అది పైన ఎగురుతుంది, అందంగా ఉంది, అవమానం లేదు. నువ్వు గొంగలిపురం నుంచి వచ్చావు కదా, అవును గొంగలిపురం నుంచి వచ్చాను అని చెప్పుకోగలుగుతుంది. దానికి ఏమి అవమానం లేదు ఆ సీతాకోక చిలుకకు. అలాగే సమరయ స్త్రీకి ఏమి అవమానం లేదు ఇప్పుడు. అంతేకాదు ఆమె ఏమంటుందో చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను రండి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. అంటే ఇవేమి చేసిందో ఈమె తెలియదా? ఆయన కొత్తగా చెప్పాడు ఏమన్నా? ఈమె చేసినవేమో ఈమెకు తెలుసు, ఈమెకు తెలిసినవే ఆయన కూడా చెప్పాడు. అందులో ఆశ్చర్యమేముంది అంటే ఈమెకు తెలిసినవే ఆయన ఆయన చెప్పే వరకు వాటి యందు ఆమె ఆనందిస్తూ ఉంది. అందులో సంపాదన ఉంది, అందులో శరీర సుఖం ఉంది, అందులో తన దాహము తీర్చుకుని
అనుభవం ఉంది. తనకున్న దాహాలు తీర్చుకుంటుంది. వెండి దాహమా, బంగారు దాహమా, డబ్బు దాహమా, సుఖమా, ఏ దాహమో ఆ వృత్తిలో, ఆ పడుపు వృత్తిలో తీర్చుకుంటుంది. ఒక పనికి మాలిన స్త్రీగా తను ఉన్నప్పటికీ ఎంత మంచి చీర కట్టుకున్నానో, ఎంత మంచి నెక్లెస్ చేయించుకున్నానో, ఎంత మంచి వస్త్రాలు ధరిస్తున్నానో, ఎంత మంచి ఆభరణాలు ఉన్నాయో, ఎంత మంచి భోజనం చేస్తున్నానో, ఎంత హాయిగా సుఖిస్తున్నానో అనుకుంది. కానీ ఆయన చెప్పినప్పుడు అందులో ఉన్న అసహ్యత తనకు అర్థమైంది. ఆ జీవితం యొక్క పర్యవసానము ఎంత ఘోరమైందో, ఎంత భయంకరమైందో. అగ్ని గంధకములతో మండి ఆ గుండములో ఆమె యొక్క యాతన ఎంత భరించలేందో ఆయన చెబుతున్నప్పుడు అది అర్థమైంది. అంతవరకు ఏమర్థమైంది? హాయిగా ఉంది తన జీవితం అనుకుంది, ఆనందంగా జీవిస్తుంది, సంపాదన చేసుకుంటుంది, ఏం కావాలో కొనుక్కోగలుగుతుంది, ఏం కావాలో ధరించగలుగుతుంది. ఆ జీవితము ద్వారా బాగున్నారనుకుంది. కానీ ప్రభువు చెప్పినప్పుడు, సాధు సుందర్ సింగ్ గారు 1942 సంవత్సరంలో నంద్యాలకు వచ్చారట. ఆయన నాకు చాలా ఆశ్చర్యమైన మాట విన్నప్పుడు. నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన వాక్యం చెబుతూ పాపాల గురించి మాట్లాడాట. అందులో ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడంట. గజ్జిని గురించి మాట్లాడట. పాపము గజ్జి వంటిది అన్నాడట. పాపము గజ్జి వంటిది. మీకేమర్థమైంది గజ్జి వంటిది అంటే? గజ్జి అనుభవాలు చాలా మందికి ఉంటాయి. ఒకవేళ ఒకరిద్దరు లేకపోయినా గజ్జున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసుంటే వాళ్ళ అనుభవాలు మీకు అర్థమవుతాయి. గజ్జి గోకుతూ ఉంటే హాయిగా ఉంటుంది, గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. గజ్జిని గోక్కుంటుంటే కొందరు జేబులో చేపెట్టి కూడా గోక్కుంటుంటారు. ఏమేమైనట్టు గజ్జిని గోక్కుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. అలాంటి సమయంలో ఎవరైనా వెళ్ళి బ్రదర్ లడ్డు తినండి అంటే అక్కడ పెట్టి తర్వాత తింటానులే అంటాడు. దానికంటే హాయిగా ఉంటుంది. ఈ బిర్యానీ తినమంటే తర్వాత తింటానంటాడు. గజ్జి గోగుతుంటే చాలా హాయిగా ఉంటుంది. పాపం అలాంటిదట. పాపమును చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట నేను చెబుతున్నాను. హాయిగా ఉంటుంది. కానీ గజ్జికి గోకడం మాత్రం మందు కాదు. గజ్జికి గోకడం మందు కాదు. అలా నువ్వు హాయిగా ఉందని గోగుతూ ఉంటే ఒకరోజు సెప్టిక్ అయిపోతుంది, ఆ చేయి తీసేయాలంటారు. పాపము అలాంటిది. పాపము హాయిగా ఉండొచ్చు, నీకు సంతోషం అనిపించవచ్చు, కానీ దాని పర్యవసానము నీకు భయంకరమైనదని చెప్పే వాళ్ళు ఎవరున్నారు అంటే ప్రభువే చెప్పాలి, ఆయనే చెప్పాలి. దేవుని వాక్యమే నీకు చెప్పాలి. దేవుని వాక్యము చేత అది నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. ఈ గోక్కునుట అనేది దాని ద్వారా ఎంత నష్టమో నీకు అర్థమవుతుంది. సమరయ స్త్రీ ఆ మాట చెప్తుంది, నేను చేసినవన్నీ నేను హాయిగా చేశాను, ఆనందంగా చేశాను, ఎంతో తృప్తిగా చేశాను. కానీ దాని పర్యవసానం గురించి ప్రభు నాతో మాట్లాడాడు. రండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన క్రీస్తు కాడా అని ఆమె చెప్పినప్పుడు, ప్రియులారా, ఊరిలో వాళ్ళందరూ బయలుదేరి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సోదరి సోదరుడా, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘములో చేర్చబడ్డాను నువ్వు చెబితే నీలో ఇవేమైనా కనిపిస్తున్నాయా? నీ దాహము తీర్చబడినట్లుగా నీకు అనిపిస్తుందా? నేను సిగరెట్లు కాల్చేవాడిని బాగా. అవి ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఏదో జోక్గా మాట్లాడుతూ సిగరెట్ మానేయాలంటే మానేస్తే సిగరెట్ ఫ్యాక్టరీలు కట్టేస్తారు, సిగరెట్లు ఏవో అది పొడుగండి సిగరెట్ ఏదో వచ్చింది ఆ దినాల్లో. దాంతో మాట్లాడుతుండగా మనం కాలుస్తున్నాం కాబట్టి సిగరెట్ సైజు పెరుగుతుంది అన్నాను నేను. నువ్వు మానేయమని అన్నారు, మానేస్తాను ఇప్పుడే అన్నాను. కాలు కింద వేసుకుని తొక్కేశాను, ఇక సిగరెట్ కాల్చను అన్నాను.
అప్పుడు నేను ట్రైన్ ఎక్కాలి. ఇది 1976లో జరిగింది. నేను 78లో ప్రభు తన కృప చేత నన్ను రక్షించారు. 76లో జరిగిన విషయం చెబుతున్నాను మీకు. నేను అప్పుడు ట్రైన్ ఎక్కుతున్నా. నేను మా ఫ్రెండ్ బాంబేలో జరిగింది ఇది. బాంబే నుంచి వస్తున్నా నేను వెనక్కి. అయితే నువ్వు ఎట్లా సిగరెట్ మధ్యలో కాల్చడం మాకు నమ్మకం ఏంటన్నారు వాళ్ళు. నాకు కుమార్తె పుట్టిందని నాకు టెలిగ్రామ్ వచ్చింది. అందుకే నేను బయలుదేరి వస్తున్నాను. ఆ కుమార్తె మీద ఒట్టేసాను నేను. మళ్ళా సిగరెట్ కాల్స్తే నా కుమార్తె చచ్చిపోయినట్లే అన్నాను నేను. వెళ్ళేసరికి నేను నాస్తికుడుగా, కొంచెం దేవుడు లేడు దెయ్యం లేదనే మనిషిని నేను. అలా ఉంటుండేవాడిని. బైబిల్ కూడా తొక్కుతుండేవాడిని. ఇందులో దేవుడు నా కాళ్ళు విరగొట్టమని చూస్తానని. అలాంటి విరవీగిపోయే బుద్ధి గలవాడిని నేను. అయితే నాస్తికుడైన నేను అవిధ సవాలు చేశాను. కానీ 17 గంటల తర్వాత మళ్ళీ కాల్చబుద్ధి అయింది నాకు సిగరెట్. అప్పుడు అనుకున్నాను, నేను కాలిస్తే నా కూతురు చచ్చిపోద్ది అనుకున్నాను నేను. అదేదో సెంటిమెంట్, అది నాకెందుకు ఆ సెంటిమెంట్ అనుకుని మళ్ళా కాల్చడం మొదలుపెట్టాను. మళ్ళా 2 సంవత్సరాలు కాల్చాను నేను సిగరెట్. మానలేకపోయాను, మానలేను కూడా. కానీ 1978 సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన సికింద్రాబాద్లో క్లాక్ టవర్ ఉంది, దాని ఆపోజిట్లో ఉన్న ఒక ఆఫీస్లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆయన ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చివరిగా ఆయన నాతో మాట్లాడాడు. అప్పుడు ప్రభు నన్ను దర్శించాను. నిజముగా నేను పాపిని గ్రహించాను. నా పాపమును అంగీకరించి ప్రభు దగ్గర కన్నీరు మున్నీరుగా నేను విలపిస్తున్నాను. నిజంగా నేను ఎప్పుడు ఏడ్చేవాడు కాదు. అంత సులభంగా ఎప్పుడు నా కన్నీళ్ళు నేను ఎరగను, నాకు రావు కూడా. కానీ ఆ రోజునటువంటి పరివర్తన, ఇందాక పాట పాడుతాను, రూమ్ నుంచి వింటున్నాను నేను. పరివర్తన 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 నీ హృదయములో, నీ మాటలో, నీ నడవడికలోని పాట పాడుతుండగా విన్నాను నేను మైక్ ద్వారా. వీళ్ళరా అలాంటి పరివర్తన చోటు చేసుకుంది. నా ముందున్న దైవజనుడు ఆయన ఒక ఆఫీసులో ఆఫీసర్. ఆయన నన్ను కౌగిలించుకున్నారు. ఆయన రక్షణ గురించి నా భుజం మీద తలపెట్టి నా చెవి దగ్గర చెబుతున్నారు. నేను ఒకప్పుడు పాపిని, ప్రభు నన్ను కరుణించాడు, మిమ్మల్ని కూడా ఈరోజు కరుణించాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను రక్షించిన ప్రభువా, ఈ యవనస్తుడికి నువ్వు రక్షించావు. నా 27వ సంవత్సరం వయసులో ప్రభు నన్ను రక్షించారు. ఆ రోజున నా జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. నేను బయటకు వస్తున్నాను. నా ప్రక్కన స్నేహితుడు, అతను ఇంతకుముందే ప్రభుని అంగీకరించాడు, కృష్ణయ్య ఆయన పేరు. అయితే బయటకు వస్తుంటుండగా ఆయన అన్నాను, నా జేబులో సిగరెట్లు ఉన్నాయి కృష్ణయ్య గారు, నాకు వీటి మీద ఇష్టం లేదు, నేనేం చేయనన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, అక్కడ ఉన్నాను. అక్కడ నేను ఆ డ్రైనేజ్లో పడేయండి అన్నాడు. ఆ డ్రైనేజ్లో ఆనాడు పడేసాను. ఈనాటి వరకు దానిని నేను ఎరగను, దానివైపు నేను చూడలేదు, దాన్ని ఆశించలేదు, మనస్సు లేదు. నా కుమార్తె మీద ఒట్టు పెట్టాను, మారలేదు నేను. కానీ ప్రభు నన్ను రక్షించిన దినమున నాలో అలాంటి స్వభావం, ఆ విధమైనటువంటి ఆ పరిశుద్ధతను నేను పొంది దాన్ని మలినం చేసుకోకూడదు అనేటువంటి ఆ తలంపు ఆ మొదటి దినమున, ఆ ఫస్ట్ అవర్లోనే నాలో ప్రారంభించబడ్డం నేను చూశాను. నేను ఎంత భాగ్యవంతుడు, ఎంత ధన్యుడు అయిపోయాను అనుకున్నాను. ప్రియులారా, ఆయన నాతో చెప్పే వరకు నా కూతురు చచ్చినా పర్లేదు, నేను సిగరెట్ మానను అనుకున్నాను. కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నువ్వు సిగరెట్ కాలుస్తున్నావయ్యా నాతో చెప్పుంటే కాలుస్తున్నాను ఏంటి అనేవాడిని నేను. కానీ అది నా పాపములోంచి పుట్టిన అలవాటని ఆయన నాకు ఆ రోజున చెప్పకపోతే నా సిగరెట్ గురించి ఏం మాట్లాడలేదు అసలు. కానీ నా పాపము గురించి మాట్లాడినప్పుడు, నా యొక్క హృదయ ఆంతర్యాల్లో ఆయన మాట్లాడినప్పుడు, ఆ స్వరము నా హృదయమును, నా ప్రాణాత్మలను, నా కీళ్లను, నా మూలుగులను అది ఛేదించింది. వాటన్నిటినీ కలగాపులగం చేసి
నా జీవితాన్ని నా ముందుకు తెచ్చినప్పుడు నేనెంత అసహ్యమైన పాపినో నేను గమనించడం జరిగింది. ఆ రోజున ప్రభు నన్ను రక్షించాను ఆయన కృప చేత. ఆ రోజు నుంచి నేను ఆయన బిడ్డనయ్యాను. కాబట్టి అనేకులు రండి ఆయన చూడండి అని చెప్పడానికి నేను ఆ ఉద్యోగం విడిచి ఆ వెనకబడిన ప్రాంతం, యేసు అనే పేరు లేని ప్రాంతాలు వెతుక్కుంటూ, చర్చి లేదు, సేవకులు లేడు, నమ్మిన ఒక్క విశ్వాసి కూడా అక్కడ లేడు, క్రైస్తవులు లేడు, ఆ ప్రాంతంలోనే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయి అక్కడే గత 38 సంవత్సరాలుగా నేను అక్కడే ఉంటూ వస్తున్నాను. ఇదే సాక్ష్యం అందరికీ చెబుతున్నా. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యమే. నేను చేసినవన్నీ నాతో చెప్పినప్పుడు నేనేమి గమనించానో, నేను చేసిన లాంటివి చేసేవారికి చెబుతూ ఉన్నప్పుడు వారది గమనిస్తున్నారు. కనీసం ఈనాటికి నేను అతిశయోక్తిగా కాదు, నేను దీనుడుగా చెబుతున్నాను ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించడానికి. కనీసము 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వరక్షకుడిగా అంగీకరించారు. అలా అంగీకరించడానికి వారు బ్యాక్గ్రౌండ్ అంతా విడిచిపెట్టాలి, విగ్రహము విడిచిపెట్టి రావాలి. కొన్నిసార్లు కుటుంబం వ్యతిరేకిస్తుండగా రావాలి, ఆస్తులు విడిచిపెట్టి రావాలి, కొన్నిసార్లు భార్య చేత బయటకు త్రోసివేయబడినటువంటి వారు ఉన్నారు, కొందరు భర్త చేత బాధించబడిన స్త్రీలు ఉన్నారు. కానీ తరువాత వారి విశ్వాస జీవితంలో సాగుతూ భర్తను కూడా ప్రభులోకి తెచ్చుకున్నారు, కొందరు భార్యను కూడా ప్రభులో తెచ్చుకున్నారు, కొందరు కుటుంబం అంతటి ప్రభులో తెచ్చుకున్నారు. కొంతమంది అన్ని విడిచి వేరే ప్రాంతం వెళ్ళిపోయి వ్యవసాయదారులు కూలి చేసుకుంటూ బ్రతుకుతూ ప్రభువులు ఎదుగుతున్నారు. మళ్ళా తిరిగి వారి వ్యవసాయం వైపు వెనకకు చూడలేదు, వారు వీరికి ఇవ్వలేదు, వారి వెనక తిరిగి చూడలేదు. ఆ విధంగా త్యాగపూరితంగా ప్రభు కొరకు జీవిస్తున్నారు. కనుక సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం అలాంటిదే. నేను చేసినవన్నీ నాతో చెప్పగా నాలో వచ్చిన మార్పు, మీ ముందు తలెత్తుకోగలిగినటువంటి ఈ మార్పు మీకు కూడా కలగాలంటే నాతో రండి. ఆయన మెస్సయ్య కాడా, ఆయన క్రీస్తు కాడా, ఆయన రక్షకుడు కాదా, ఆయన విమోచకుడు కాదా? మన పితరులు ఎవరి గురించి వేచి ఉన్నారో ఆయన కాదా? ఆమె చెప్పినప్పుడు తండోపతండాలుగా వెళ్ళడం ప్రారంభించారు. సోదరి సోదరుడా, నువ్వు నిజముగా రక్షించబడితే అనేకులను నువ్వు ప్రభువులోకి తీసుకువస్తావు. నీ దీక్షలా ఉంటుందంతే. ఆ తరువాత కాలంలో నేను 3000 మందిని మీతో అన్నాను కదా, 3000 మందికి నేను సువార్త చెప్పలేదు. 3000 మందిని నా ద్వారా ప్రభులోకి రాలేదు. కానీ ఎవరు నమ్మారో వాళ్ళు మరొకరికి సువార్త చెప్పారు. ఎవరు నమ్మారో వాళ్ళు జీవితాన్ని సమర్పించుకుని దేవుని సేవకు వెళ్ళారు. కనీసం మా సంఘములో నుంచి ఈ సంవత్సరాల్లో 60 మంది కంటే ఎక్కువ సేవకు వెళ్ళిపోయారు బయటికి. వారందరూ క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారే. మా చర్చ మొత్తం మీద 1% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. రేపటి నుంచి ప్రభుదాస్ గారు వస్తారు, మీకు పిఎస్ స్వామి గారు వస్తారు, మీకు వాళ్ళిద్దరు నాకు చాలా సన్నిహితులు. వారిని మీరు అడగండి. క్రైస్తవ కుటుంబాలకు వచ్చిన వాళ్ళు 1% ఉండొచ్చేమో. క్రైస్తవేతర కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వారు సేవకు సమర్పించుకుని ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయి కష్ట నష్టాలు అనుభవించి, భార్య పిల్లలతో బాధలు అనుభవించి, 3 ఏళ్లతోనే అన్నం తినుకుంటా, ఈ 2 ఏళ్ళు కలిపితే ఒకే ముద్ద అయిపోద్దేమో, 2 ముద్దలతో అయిపోద్ది, మళ్ళా ఏం తిన్నామనిపిస్తుంది, ఈ 3 ఏళ్లతో 10 ముద్దలు పెట్టుకుంటా, కడుపు నిండినా నిండకపోయినా ఆ పూటకు ముగించుకుని అలా సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా సేవ చేస్తూ ఉన్నారు. కానీ 5 ఏళ్లతో తింటున్నారు కూడా దేవుని కృప వల్ల. ఇప్పుడు నీ సాక్ష్యం సరిగ్గా ఉంటే, నీ సాక్ష్యమును తగినట్లుగా నీ ప్రవర్తన ఉంటే, నీ మార్పు ఉంటే, గొంగలి పురుగు, నువ్వు గొంగలి పురుగు నుంచి పుట్టావంటే నమ్మలేనంత మార్పు నీలో కలిగితే, ఆ గొంగలి పురుగుకు చెందిన ఏ ఒక్క వెంట్రుగా నీలో కనబడకుండా ఉంటే, ఎదుటి వాళ్ళు నమ్మడం కష్టమేం కాదు. నమ్మిన వారు నమ్మకంగా బ్రతికితే నమ్మని వారు నమ్మడం కష్టమేం కాదండి. అది నా అనుభవ సాక్ష్యం. అది
మనం నమ్మకంగా బ్రతకడం లేదు కనుకనే అనేక మంది ప్రభులోకి రావడం లేదు. ఆదివారం మనం పాడే పాటలు ఇక్కడ కూర్చుని మనం ఎంతో చక్కగా ఆలపిస్తున్నాం, ముందుండి వింటున్నామో, ఏకీభవిస్తున్నామో, ఇవన్నీ చేస్తున్నాం. ఈ వీటిలో అయిపోయిన తర్వాత వీళ్ళ ఒక్కొక్కరు సాక్ష్యం సమాజంలో ఎలాగుంది, నీ సాక్ష్యం సమాజంలో ఎలాగుంది? అక్కడెక్కడో అడిగాము, 3 తూముల దగ్గర లోపలికి వెళ్ళాలి, పేర్లు మర్చిపోయాను నేను, చెప్పారు కానీ అయ్యగారు నేను మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళాలండి ఎగ్జాక్ట్ అంటే, ఓ మీటింగ్ జరుగుతుందండి, ఈ రోజు ప్రారంభమైన మీటింగ్ అయినా జీడిఎం చర్చ్ అండి, ఆడికి వెళ్ళండి, అంబేద్కర్ నుంచి లెఫ్ట్ దిగండి, లోపల స్ట్రైట్కి వెళ్ళిపోండి, రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుందండి అని చెప్పిన సాక్ష్యాలు బయట ఉన్నాయి. మీ మందిరానికి సాక్ష్యం ఉంది, మీ సభలకు సాక్ష్యం ఉంది, నీకు సాక్ష్యం ఉందా? నీవు చెప్పే సాక్ష్యం, నీ ప్రవర్తన, నీ వైఖరి, నీ అలంకరణలు, నీ వేషాలు, నీ తలతముడు, ఆ వంకర్లు, వంపులు, జుట్టులు ఎన్ని విధాలుగా మారుస్తున్నావు, నీ వస్త్రధారణ ఎన్ని విధాలుగా మారుస్తున్నావు, నీ నడక ఎంత వ్యంగ్యంగా ఉంటుంది. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముకుంటారు? లోకం పరిగెడుతుంది, లోకంతో నువ్వు పరిగెడుతున్నావు. లోకం వేషాలు వేస్తుంది, నువ్వు వేషాలు వేస్తున్నావు. ఏమి లాభం ఈ క్రైస్తవ జీవితం? ఎవరికి సాక్ష్యం, ఎవరికి ఘనత? ఇది ఒక మతంగా మారింది. ఒకసారి ఒక ఆమె అంటుంది నాతో, వాళ్ళ అమ్మాయి చిన్న పిల్ల, జుట్టు లేదు, ఏమి లేదు, ఆమె స్కూల్కి వెళ్ళి వస్తుంది, నేను వరండాలో కూర్చున్నాను, ఆ పిల్ల ఆ అమ్మాయి ఆ వాకిట్లో కూర్చున్నాను, వాళ్ళ వరండా వైపుకి వెళ్తుంటుండగా నేను ఆ పాపని ఇలాగా పొట్టిగా ఏమీ ఊసిపోక అలా పట్టుకున్నాను. ఎల్కేజీ యూకేజీ చదువుతుంది. పట్టుకోబోయేసరికి ఆ జడకు పిన్ను పెట్టుకుంది, పొడుగంటి మల్లెపూల దండ ఇలాగ వేలాడుతూ ఉంది. వేలాడుతుంటే అది నా చేతులు దొరికి తెగిపోయింది. ఆ పిల్ల కెవ్వుమని ఏడుస్తూ లోపలికి పోయింది. నా గుండె పగిలింది. వాళ్ళమ్మ వచ్చి ఏమంటుందో నాకు అర్థం కాలేదు. ఆ పక్క నుండి పక్క పోర్షన్ వాళ్ళు మాకు బాగా చదువుకుంటాం కనుక ఆ పాపని సరదా ఇలా పట్టుకోబోయాను నేను, చదువుకుంటా. అలా జరిగింది. అప్పుడు ఆమె గబగబా బయటకు వచ్చింది, పాస్టర్ గారు మేము పువ్వులు పెట్టుకుంటామండి, మేము మీరు పాప తల నుంచి పీకేశారంట పువ్వులు అంది. నిజాన్ని నేను బై మిస్టేక్ జరిగింది అది. ఆమెకేం చెప్పాలి అర్థం అవుతుంది. నాకు బాగా బాధ అయిపోతుంది. ఇలాంటి పని ఎందుకు చేశానని అనుకుంటున్నాను నేను. సరే, మొత్తానికి నెక్స్ట్ డే మార్నింగ్ మరలా కలిసి మామూలుగా మాట్లాడుతూ అంది, పాస్టర్ గారు పువ్వులు పెట్టుకోకూడదా అంది. అంటే నేను అన్నాను, ఎందుకు పెట్టుకోవాలమ్మా అని అడిగాను. మీకు ఎలాగ అడిగింది కదా, నేను కూడా చెప్పేలా, ఎందుకు పెట్టుకుంటారమ్మా పువ్వులు అన్నాను. అందానికండి అంది. ఎవరు అందానికి అని అడిగాను నేను. అదేంటంటే ఎవరు పెట్టుకుంటే వాళ్ళ అందానికి అంది. మరి వాళ్ళందానికి అది వెనకాల పెడుతున్నారు కదా, వాళ్ళందరూ ముందుకు వేసుకోవాలి, ఇలాగ ఇటు దండ వేసుకుని చూసుకుంటా అందంగా ఉన్నాను పోవాలి. వెనకాల వచ్చేవాడికి అందానికి నువ్వు పెట్టుకోవడం ఎందుకు? వెనకాల చూసి ఏం బాగుందిరా, ఏం అబ్బా పువ్వులు ఎంత బాగా పెట్టుకుంది, సువాసన వస్తుందిరా అనుకుంటా పోవాలా? నిజమే కానండి, అది మీరు చెప్పింది నిజమే, లోతుగా ఆలోచిస్తే కానీ సరదాగా పెట్టుకుంటారు కదండి అంటారు. లేదు, అర్థం లేదు, అది సరైన మాట కాదు. ప్రభుని ఎరగని వారు అలాగ ఆలోచిస్తున్నారు. ఎరుగు నువ్వేమో ఆలోచిస్తున్నావు. నీ వైఖరి ఏంటి? నీ మార్పు ఏంటి? బంగ్లాదేశ్లో టీచర్గా పనిచేస్తుంది ఒక ఆమె. ఇండియాలో ఉంటుంది బోర్డర్లో. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి వెళ్ళాలి ప్రతి రోజు స్కూల్కి. కాబట్టి తనకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, పాస్పోర్ట్ లాంటిది. ప్రతిరోజు చూపిస్తూ స్టేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వేసవి సెలవుల్లో తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ బంధువుల దగ్గర ప్రభువైన యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించింది. 2 నెలలు ప్రభువులో ఆమె ఆనందించింది, ప్రార్థనలో ఉంది, వాక్యంలో ఉంది, చాలా చక్కగా తరబీదయింది. తిరిగి ఆమె మళ్ళా స్కూల్ రీఓపెనింగ్ డేనా మళ్ళా వెళ్ళిందట. ఇది నిజంగా జరిగింది. ఫ్రాంక్లిన్ విగ్ అనేటువంటి బంగ్లాదేశ్లో సేవ చేసిన ఆయన నాకు కొంచెం సన్నిహితుడు. ఆయన చెప్పిన మాటని మీకు చెబుతున్నాను. అప్పుడు వెంటనే
చూసింది, వచ్చింది, తన పాస్పోర్ట్ చూపించింది. అది చూసిన వెంటనే అక్కడ ఆ సెక్యూరిటీలో వాళ్ళు అన్నారంట, అమ్మా ఎవరిదో ఫోటో తీసుకొచ్చావు, నీది చూపించన్నారంట. లేదండి ఇది నాది అని చెప్పింది. ఏదెవరిదో ఫోటో అంటున్నాడట ఆయన. ఇది నాదే అంటుంది ఈమె. ఏంటమ్మా మా కళ్ళు లేవా? నీ ముఖం చూస్తే, ఈ ఫోటో చూస్తే నీ ముఖంలో లేదు ఈ ఫోటో. ఆ ఫోటో ఆమెదే. ఆమె సిగ్నేచర్ టాలీ అవుతుంది, కానీ ముఖం టాలీ అవడం లేదు. అప్పుడు ఆమెను గుర్తించింది. ఆ ఫోటోలో పెదాలకి లిప్స్టిక్స్ ఉన్నాయి. ఆమె వేసుకున్న జడలు వేరుగా ఉన్నాయి. ఆమె కళ్ళకు పెట్టినటువంటి ఆ రంగులు కాటుకలు వేరుగా ఉన్నాయి, కోటింగులు వేరుగా ఉన్నాయి. ఆమె ధరించిన ఆభరణాలు వేరుగా ఉన్నాయి. ఆ ముక్కుకో చెవులకో ఏమి వింతైనవి తగిలించుకుందో అవన్నీ ఇప్పుడు ముఖానికి కనబడతలేదు. అప్పుడు ఆమంది, అవునండి నిజమే, ఈ ఫోటో నాదే, కానీ ఈ మధ్యలో నేను ప్రభువైన యేసుక్రీస్తు నా సురక్షకు అంగీకరించాను. ఇందులో ఏమున్నాయో వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేక వాటిని పెట్టుకోలేదు. నా వైఖరి మారిపోయింది. పుట్టుమచ్చలు టాలీ అయింది, సిగ్నేచర్ టాలీ అయింది. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు ఆఫీసర్ గారు, సరే అమ్మ ఈ రోజుకి వెళ్ళు, కానీ నువ్వు ఇంకో ఫోటో అంటించడం ఎందుకన్నా మంచిది. ప్రతిసారి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేవు. ఇప్పుడు ఫోటో తీయించుకో, దాన్ని మీరు అప్రూవ్ చేయించుకో, దాన్ని ఆ సిగ్నేచర్ పెట్టించుకో, మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్తో స్టాంప్ వేయించుకో. ప్రియులారా, అలాంటి పెను మార్పు సమరస్త్రీలో రాకపోతే వాళ్ళందరూ నమ్మేవారా? వాళ్ళందరూ ఆమె మాట విని వచ్చేవారా? వచ్చేవారు కాదు. నిజముగా నీ జీవితంలో రక్షణ అనే అనుభవం వస్తే నీవు ఇతరులకు సాక్షిగా ఉంటావు. నీలో గొప్ప మార్పు వారు చూడగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నట్టుగా నువ్వు లేవని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒక వెటర్నరీ డాక్టర్ దారిలో వెళుతున్నాడట. ఓ కుక్కకు గజ్జి పట్టి గోకుంటుందంట. ఆయన పశువుల డాక్టర్ కాబట్టి దాని వైపు చూచి జాలిపడి అటెండర్తో చెప్పాడంట, ఆ కుక్క మెడకేదన్నా తాడేసి తీసుకురా మన హాస్పిటల్కి, ఆడ కట్టేసేదాన్ని, దానికి కొంచెం మందు లేదని వేద్దాం, గోకుంటూ నాకు చాలా జాలి అనిపిస్తుందని దాన్ని తీసుకెళ్ళి కట్టేసి దాన్ని బాగు చేశారు. వాళ్ళు టిఫిన్ బాక్స్లో ఏదో పెట్టి దాన్ని వారం రోజులు బతికించి బాగు చేసి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వదిలేశారు. ఆ గజ్జి కుక్క వెళ్ళిపోయిందట అక్కడి నుంచి. మళ్ళా 10 రోజులు పోయిన తర్వాత ఆ గజ్జి కుక్క మళ్ళీ వచ్చిందంటే, గజ్జి పోయిన కుక్క మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ గారి దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా చూస్తూ అది చొక్కా పట్టుకుని బయటికి రమ్మని లాగుతుందంట. ఆయన ఇదేంట్రా కుక్క ఏంట్రా అని అడుగుతున్నాడు బంట్రోతని. అయితే సార్ మన దగ్గర ఉండి వెళ్ళిపోయిన కుక్క సార్ అన్నాడు. మరి ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు నన్ను లాగుతుందండి బయటికి అంటే, అలా బయటకు చూస్తే అక్కడ ఒక గజ్జి కుక్క ఉందంట. ఒక కుక్క గజ్జి నిజముగా బాగైతే అది ఒక గజ్జి కుక్కను తీసుకొచ్చింది. నేను గజ్జితో బాధపడుతున్నప్పుడు, ఆ త్రోవ ప్రక్కన పడి గోక్కోలేక చస్తున్నప్పుడు నా జీవితాన్ని చూసి ఒక పుణ్యాత్ముడు దయ చూపాడు, కృప చూపాడు, కనికరించాడు, నాకు ఈ గొప్ప స్వస్థతనిచ్చాడు. నువ్వు కూడా నువ్వు బాధపడక్కర్లేదు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఉందా ఆ బాధ్యత, ఆ భారము నీకుందా? అది లేకపోతే నువ్వు ఎక్కడో మారలేదు. ఆ గొంగలి పురుగు వెంట్రుకలు కొన్ని ఇంకా నీ జీవితంలో ఉన్నాయి, దాని లక్షణాలు ఇంకా నీ జీవితంలో ఉన్నాయి, దాని పోకడ నీ జీవితంలో ఉంది. ఆ అసహ్యత ఇంకేదో నువ్వు వదులుకోలేదు అని ఒకవేళ నిన్ను అనుమానించుకుంటే మంచిదే. 3000 మంది ప్రభులోకి వచ్చారు, నేను సగర్వంగా చెప్పాను. కానీ నా వల్ల మాత్రమే కాదు, నమ్మిన వారు నమ్మకంగా బ్రతుకుతూ, హింసలు పడుతూ, త్రోసివేయబడుతూ, ఒక ఆమెను గుద్దితే ఈ పళ్ళన్నీ ఊడిపోయినాయండి. పై సెట్ కింద సెట్ 2 పళ్ళు ఊడిపోయి అలాంటి బాధలు పడి భర్తను ప్రభులోకి తెచ్చుకుంది. దెబ్బలు తిని
చనిపోయింది ఆమె. చనిపోయే ముందు ఆమె మెడలో ఉన్న బంగారు పూసలు ఉన్నాయి కొన్ని. ఆ పూసలు మా సంఘస్థుడు ఒక ఆయన సోదృష్ణ గారిని ఆయనకిచ్చి, అన్నయ్య నేను చనిపోతే క్రైస్తవ చావు చేయనివ్వరు, మా వాళ్ళు ఒప్పుకోరు, కానీ మీరే పెట్టి చేయించి తీసుకురావాలి, మేము డబ్బులు ఇవ్వమంటారు వాళ్ళు. ఇదిగో నేను ముందే నా బంగారం ఇస్తున్నాను, నాకెంత ఖర్చు అయితే అంత ఖర్చు మీరు పెట్టండి నేను చచ్చిపోయాక, కానీ మా వాళ్ళు చేతుల్లో మాత్రం పడేయకండి, ఒక మంచి క్రైస్తవ సమాధి నన్ను చేయండి అని ఆయనకి ఇచ్చిపోయి చచ్చిపోయింది ఆమె. ఇచ్చిన కొద్ది కాలం చచ్చిపోయింది ఆమె. చివరి మమ్మల్ని చేయనివ్వలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, అలా కూడా ఒప్పుకోలేదు. కాబట్టి అవి వాళ్ళకి ఇచ్చేసాం మేము. తర్వాత చాకలావికి ఒక 2 పూసలు ఇమ్మని చెప్పింది. చాకలావికి 2 పూసలు ఇచ్చాము. మిగిలిన 14 ఏమున్నాయి పూసలు బంగారం, అవి అటు సైడ్ అంటారు, వాటిని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ సుదర్శన్ గారు పట్టుకెళ్ళి చేయనివ్వలేదు. వాళ్ళు వాళ్ళ విధానంలోనే ఆ చావు కార్యక్రమం నిర్వహించారు. కానీ సాక్షిగా బ్రతికింది. ఆమె ఇల్లరికం తెచ్చుకున్నది అల్లుణ్ణి. అతడు ఒప్పుకోలేదు. కూతురు ఒప్పుకుంది, భర్త ఒప్పుకోడు, కానీ అతడు ఒప్పుకోలేదు. నా పిల్లలు రేపు ఎవరికి పెళ్లి చేయాలి నేను, ఆమె క్రైస్తవ చావు చేస్తే నాకెవరు వస్తారు చుట్టారకానికి అని చెప్పి ఒప్పుకోలేదు. సరిపోయి చెత్త అది పోయింది, ఆత్మదేవుని దగ్గరికి పోయింది అనుకుని మేము కూడా వదిలేస్తాం. ఇలా ఒకరు మరొకరికి ఒక గజ్జి కుక్క ఇంకో గజ్జి కుక్కను తీసుకొచ్చింది. ఒక క్రైస్తవుడుగా నువ్వు నిజముగా మారితే మరొకరిను ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఒక పాపిని నడిపిస్తావు. నీ పాత జీవితంలో ఉన్న ఆ యొక్క గజ్జి వేరే వారి జీవితంలో గమనిస్తావు, తీసుకొస్తావు. ఎగ్జాక్ట్గా సమరయ స్త్రీ చేసిన పని అదే. ఆ పని నువ్వు చేయాలి. సంఘాలు నిండిపోవాలి. మా చర్చ్ నిండిపోతుంది. 300 మందిని లిమిట్ పెట్టుకున్నాను, ఎక్కువైపోతారని వారిని విభజించడం మొదలు పెడితే మా చర్చి చుట్టూ 18 బ్రాంచ్లు ఉన్నాయి. మా చర్చి చుట్టూ అలాగేలా అందుకోవచ్చు. నేను వెళ్ళి 18 బ్రాంచ్లు ఉన్నాయి ఈ సంవత్సరాల్లో. అవి కాక బయటకు వెళ్ళిపోయిన వారి సంఖ్య 40 మంది ఉన్నారు. అక్కడ సంపాదించారు. మేమందరం కూడా కూడుకుంటాం సంవత్సరం ఒకసారి. 3000 మంది అయిపోతారు. స్వామి గారు, ప్రభుదాస్ గారు పరిచయం చేయడానికి వచ్చారు. మీరు వారిని ఎంక్వైరీ చేయొచ్చు ఆ మాటలు. కనుక సేవకుడుగా నేనేమి వారి రక్షణలోకి అందరూ నడిపించదు, కొందరు నడిపించిన మాట నిజమే. అందులో 30% నా వల్ల జరిగి ఉండొచ్చు, మిగిలిన 70% సంఘం వల్ల జరిగింది, నా వల్ల కాదు. నా బహుమానం నాకు, వారి బహుమానం వారికి. సంఘము, విశ్వాసులు సంఘాన్ని సంఖ్యాపరంగా పెంచాలి. దేవుని సేవకుడు సంఘాన్ని వాక్యముతో పెంచాలి, వాక్యములో పెంచాలి. ఆ సమన్వయంతో సంఘం సాగాలి. ఉందా అది? హడ్సన్ టైలర్ ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. సమరయ స్త్రీలో నుంచి నేర్చుకున్నాడు. నీలోంచి నాలోంచి ఎవరు నేర్చుకోకపోతే ఏంటి మన జీవితం, మన బ్రతుకు ఉద్దేశం ఏంటి, మన క్రైస్తవం యొక్క అర్థం ఏంటి, ఉపయోగం ఏంటి? చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడవ మాట ప్రియులారా, మొదటి మాట, ఇక వెనకకు వెళ్లకుండా ఉండే ఏర్పాట్లు చేసుకుంది. తర్వాత గ్రామంలోనికి వెళ్ళింది. తన జీవితంలో వచ్చిన మార్పును అందరూ చూశారు. ఆమె అందరినీ పిలిచి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఊరే ప్రభును రక్షకుడిగా అంగీకరించారు. ఇక్కడ మాట చెప్తాను వినండి. వేదాంతమంతా తెలిసి, ఆధ్యాత్మిక సత్యాలన్నీ తెలిసి పాపములో చాలా కాలం జీవించింది. అలాగున్నావా నీ ఒకవేళ? రెండవ మాట, యేసుక్రీస్తు చాలాసేపు నుంచి సంభాషిస్తుంది, కానీ ఆయనతో ఏ సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంది. ఆయన గురించే పాటలు పాడుతున్నారు, ఆయన గురించే మనము ఏకీభవిస్తున్నాం. ఆయన పేరు మీద వాయిద్యాలు, ఆయన పేరు మీద ప్రసంగాలు, ఆయన పేరు మీద ప్రార్థనలు, కానీ ఆయనతో నీకున్న సంబంధం ఎలాంటిది? ఒక్కొక్కరు నిలదీసి అడిగితే నువ్వేమి సాక్ష్యం చెబుతావు? యేసు ప్రభుతో నీకున్న సంబంధం ఎలాంటిది? ఎంతో భయంకరంగా ఉన్నారు క్రైస్తవ పిల్లలు. వారి సెల్ ఫోన్లలో అరచేయంత సెల్ ఫోన్లు కొని తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు జీవితాన్ని నాశనం చేసుకోమని. అందులో ఎన్నో వ్యంగ్య చిత్రాలు,
అశ్లీషమైన చిత్రాలు, అందులో ఎన్ని మెసేజ్లు, ఎన్నో చాటింగ్స్, రకరకాల. ఆ పిల్లలు కొంచెం చూడండి, ఎవరైనా వాళ్ళు వేరు చేస్తేనే వాళ్ళు మనకు నెమ్మది ఉంటుంది. బాబు లేని ఆయన ఇక్కడ కూర్చో. కన్న తల్లిదండ్రులకు బాధ్యత ఉండాలి. వెంటనే గమనించండి ఈ మాటలు. ఆ విధంగా చెడిపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళకున్న సంబంధం ఎలాంటిది? ఎంత సంబంధం ఉంది? ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతున్నారు నీ పిల్లలు, కొన్నిసార్లు కనబడడం లేదు. కనబడినా ప్రభు దృష్టిలో వాళ్ళు జీవించే జీవితం ఏమీ బాగులేదు. అది నీకు తెలియదు. వాళ్ళ ఫోన్ చూడలేవు. వాళ్ళకొక సీక్రెట్ పాస్వర్డ్స్ ఉంటాయి వాళ్ళకి. అది చెప్పరు మనకి. అది మనం తీయలేము. వారిని గద్దించలేము, హెచ్చరించలేము, బాగు చేయలేము. కానీ ఇలాంటి ఇక్కడ పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, కూర్చోవడం, బైబిల్ రిఫరెన్స్ చదవడం, ఎంతో ఏమీ ఎరగనట్లుగా ఉండే ప్రమాదం ఉందని మనం గుర్తించడం లేదు. ప్రియులారా, సమరయ స్త్రీ వైఖరి చూసిన వెంటనే ఆమె మాట నమ్మబుద్ధి అయింది వాళ్ళకి. ఆమె వైఖరిలో వచ్చిన మార్పు, ఆమె చెప్పిన మాటను నమ్మబుద్ధి అయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె గురించి చెప్పుకునే మాటలన్నీ పటాపంచలైపోయి ఇప్పుడు ఆ మాట విని ఆమె వెంట వెళ్ళి ఆ యేసును కలుసుకున్నారు. అనేక మంది ప్రభువును నమ్ముకున్నారు. నేను చెప్పే మూడవ మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు, నీవు 5 పెనిమిట్లు నీకుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, వాడు వేరే ఆమె వాడు, కానీ వాడు నువ్వు పెట్టుకుని ఉన్నావు అని ప్రభు చెప్పాడు. ఉన్నాడా ఒకడు అక్కడ? లేడా? ఉన్నాడు. ఈమె నీళ్లు తెస్తాను వచ్చింది, మరి వెళ్ళిందా? వెళ్ళలేదు. పోనీ వాడు బయటికి రాగలడా? రాలేడు. ఇది అసలు కాపురం పోద్దవాడు. బయటకు వస్తే ఎవరికంటన్నా పడితే వాడు బయటికి రాలేడు. ఈమె నీళ్ళు తీసుకుని వెళ్ళలేదు. దినమంతా అలాగే ఉండి తాగడానికి నీళ్ళు లేక, తింటానికి తిండి లేక ఈ మనిషి ఏమైపోయిందో ఆందోళన. మొత్తానికి కనుచీకట పడుతున్నాడు. బయటకు వచ్చాడేమో అనుకుందాం. ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఇవన్నీ ఇందులో లేవు, కానీ నేను ఇవన్నీ ఉన్నట్లుగా చెప్పడానికి ఒక కారణం ఉంది, చెబుతాను వినండి. వెతుక్కుంటూ వచ్చాడు. అలా కూడా పబ్లిక్గా రాలేడు. ముందు బావి దగ్గరికి వెళ్ళాడు. కుండ పగిలిపోయింది. మరి ఏమన్నా ఇందులో దూకి చచ్చిందా అంటే అంత పిరికిదేం కాదా? ఏమైంది? అల్లంత దూరాన్న ఏదో చిన్న లైటింగ్, ఏవో చిన్న మాటలు, ఏదో చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ గ్యాదర్ అయినట్లుగా అర్థమవుతుంది. ఆ చాటుని వెళ్ళి అలా లేచి చూశాడు. వారి మధ్యలో సమరయ స్త్రీ తనకు కనిపించింది. వినండి జాగ్రత్తగా. ఆమె పాపాన్ని విడిచింది, కానీ పాపం ఆమెను విడవదు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని వెనక ఈడ్చుకుపోయేటువంటి బలమైన హస్తాలు ఆమె మీదకి మరలా వస్తున్నాయి. వెనక లాక్కుపోతే ఎక్కడ దొరికితే గది పట్టుకెళ్ళిపోతాడు. వదలడా ఆమెని. ప్రియులారా, ఈ మధ్య నేను నెల్లూరు వెళ్ళాను. 9th నేను నెల్లూరు కృష్ణపట్నంలో ఉన్నాను. వాడరేవులు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాను. అక్కడ ఒక సంఘములో ఒక ఆయన చిన్నయ్య, ఆయన ఒక స్థలం డోనర్. ఆయన ఈ స్థలంలో మందిరం కట్టుకోండి, నా స్థలం నేను మీకు ఇస్తానని, చాలా పెద్ద స్థలం, అవసరమైన కంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన. సరే, నేను వెళ్తున్నప్పుడు నాకు దాన్ని అప్పగిస్తానని చెప్పాడంట. సార్ వచ్చాక నేను ఆయనకు అప్పగిస్తాను, ఆయన చేతుల మీదుగానే మీకు ఆ కాగితాలన్నీ ఇచ్చేస్తాను. సరే, అన్ని ఇచ్చేసాడు, బాగానే ఉన్నాయి. తిరిగి నేను వెళ్ళవలసింది. నాకు కూడా ఆయన అదే కారులో కొంత దూరం వస్తున్నాడు. వస్తుండగా చర్చికి మీరు క్రమంగా వెళ్తున్నారా అన్నా. నాకు తెలియదు ఎక్కువ ఆయన గురించి. వెళ్తున్నారంటే మా ఆవిడ వెళ్తుందని నేను వెళ్ళడం లేదన్నాడు. అదేంటండి మీరు ఇదే ఇచ్చారు కదా సంఘానికి అంటే మాట్లాడతలేదు. ప్రక్కన ఒక ఆయన చెబుతున్నాడు, అన్న ఈయన విషయం చిన్నయ్య చాలా మంచివాడు, ఒకప్పుడు ఒక పొరపాటులో పడ్డాడు, వివాహేతర సంబంధం ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత భార్య మారు మనసు పొంది
చాలా చక్కగా ఆయన చెబుతుంటే నేను వదిలేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎందుకో వదలలేకపోతున్నాడు ఈయన అని ఓపెన్గా చెప్పేశాడు ఆయన. ఇప్పుడు చిన్నయ్య అంటున్నాడు, మీరు అలాగా చెప్తున్నారు ఏంటంటే ఆయనకి, నేను వదిలేశాను సార్, కానీ ఆమె నన్ను వదులుతా లేదంటున్నాడు. నేను వదిలేశాను, ఆమె నన్ను వదులుతా లేదు. వదలడు, జాగ్రత్త. కానీ సమరయ స్త్రీ అతను చూశాడు కానీ ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఆమె ప్రభువుతో ఉంది, ప్రభు నమ్మిన బిడ్డలతో తాను ఉంది. కనుక సోదరుడా, మూడవ మాట ఏంటంటే ఆమె పాపమును విడిచిపెట్టింది, పాపమునకు అందకుండా బ్రతికిందండి. ఆమె పాపమునకు అందకుండా బ్రతికింది. అలా నువ్వు ఎక్కడ బ్రతకగలవంటే దేవుని సన్నిధిలోనే బ్రతకగలవు, దేవుని సంఘములోనే బ్రతకగలవాలా, ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి సమరయ స్త్రీ అన్న వెంటనే ఆమె ఎంత చెడ్డదో మనకి జ్ఞాపకం రావడం ఆమె దురదృష్టం. కానీ నిజంగా ఆమె మార్చబడిన బ్రతుకు తర్వాత ఆమె బ్రతుకు లాంటి బ్రతుకు, నా బ్రతుకు అని చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే అది చాలా సంతోషించదగిన జీవితం. అలా చెప్పగలరా? అలాగే చెప్పకపోతే నేను మీకు మనవి చేసేది ఏంటంటే అలాగూ మార్చబడండి. ఈ సభల్లో అలాగూ మార్చబడండి. సమరయ స్త్రీ వలె గతమును విడిచిపెట్టి గత మార్గాల్లోకి వెళ్ళక, అడుగు పెట్టక, నేను వెనక ఈడ్చుకు వెళ్ళే దాన్ని పగలగొట్టు, విడిచిపెట్టు, తలెత్తుకో, ముందుకు వెళ్ళు. నేను దర్శించిన ప్రభుని గురించి కనబడిన వారందరికీ చెప్పు, ఓ గజ్జి కుక్కలాగా ప్రవర్తించు, చాలు, నీ బ్రతుకు ధన్యమైపోతుంది. వారి ప్రభు దగ్గరకు చేర్చు, నువ్వు బలపడిపోతావు. పాపముని తరుముకొస్తుంది, నిన్ను మళ్ళా పట్టుకోబోతుంది, నిన్ను మళ్ళా పడేస్తుంది, మళ్ళా నిన్ను ప్రభ పెడుతుంది, నిన్ను ఆకర్షిస్తుంది. కానీ వారి మధ్యలో ఉన్న సమరయ స్త్రీ పాపము తాను జయించలేకపోయింది. పాపము సమరయ స్త్రీని జయించలేకపోయింది. పాపమునకు అందనంత దూరంగా బ్రతికిందామె, అందనటువంటి స్థలములో ఉండి బ్రతికిందామె. సోదరుడా, నీకు వేదాంతం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, రెఫరెన్స్ చదివేస్తావు, బైబిల్ ఎన్నోసార్లు చదివి పడేసావు, అయిపోయింది నిజమే. కానీ జీవితం ఎలాగుంది? సంవత్సరంలో ఒకసారి పర్వతం ఎక్కి ఆరాధన చేస్తుంది, పర్వతం దిగి సంవత్సరంతో వ్యభిచారం చేస్తుంది. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, మిగిలిన 6 దినాలు ఏం చేస్తున్నావు? పరీక్షించుకో. సీతాకొక చిలుకగా నువ్వు మార్చబడిలో కనబడుతున్నావు. ఈలో గొంగలి పురుగు లక్షణాలు ఇంకెన్ని ఉన్నాయి, ఆ వెంట్రుకలు ఎన్ని అంటుకుని ఉన్నాయి. మన జీవితాన్ని చక్క చేసుకోవడానికి ఆమె జీవితం ఒక అద్దము లాంటిది. ఆమె ఇంటికి తీసుకువెళదాం, ఆమెకు కుర్చీ వేద్దాం, ఆమెను కూర్చోబెడదాం, మనం కింద కూర్చుందాం, ఆమె జీవితంలోంచి పాఠాలు నేర్చుకుందాం. ఆమె మనందరికీ ఒక పాఠంగా ఉంది, మాదిరిగా ఉంది. ఆమె లేదు, కానీ ఆమె జీవితం మనకు సాక్ష్యంగా ఉంది, మనకు ఒక ప్రోత్సాహంగా ఉంది, హెచ్చరికగా ఉంది, ఒక చురకగా ఉంది, తీర్మానం చేయడానికి పురికొల్పుగా ఉంది. అలాంటి జీవితాన్ని మనం ఇతరులకు అందించడానికి మనం ఇప్పుడే మార్చుకుందాం. మనం చనిపోతాం, కానీ మన సాక్ష్యం చచ్చిపోదు. మన శరీరం చచ్చి సమాధికి పోతుంది, నిర్జీవంగా సమాధికి పోతుంది, కానీ మన సాక్ష్యము సజీవంగా సమాజంలోకి పోతుంది. మనము సమాధిలోకి వెళ్తాం, మన సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది. నువ్వు ఎలా బ్రతుకుతావో అదే సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది. నామకార్థంగా బ్రతికావు, అదే వెళుతుంది. సాక్షిగా బ్రతికావు, అదే వెళుతుంది. నువ్వేం చేసావు అదే చెప్పుకుంటారు. నువ్వు ఎలాంటి వాడు, ఎలాంటి దానవు, అవే చెప్పుకోండి. అలా చెప్పుకోకూడదు, చచ్చిపోయే కంటే బతుకుండగా బాగా బతుకు. మరి ప్రభు మనల్ని దర్శించిన సమయంలో రక్షణానుభవం లేకుండానే క్రైస్తవ్యంలో చలామణి అవుతున్నామా? ఆలోచన చేయండి. ఒకవేళ రక్షించబడితే
ప్రభుని ఎరిగి ఉంటే, ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతూ ఆయన మందిరంలో నువ్వు ఉంటే సమరయ స్త్రీ జీవించినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఒకటి, నువ్వెప్పుడు వెనకకు వెళ్లకుండా నిన్ను కట్టడి చేసుకున్నావా? రెండు, అందరికీ సాక్ష్యం ఇచ్చి అనేకులు ప్రభువును నడిపిస్తున్నావా? మూడు, పాపమునకు అందకుండా నువ్వు బ్రతుకుతున్నావా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.